శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల 'వన్నెల కన్నెలు'. రచన డి. విద్యేశ్వరి గారు. పెళ్లి వారింట్లో ఆఖరి బంతి భోజనాలు జరుగుతున్నాయి. కుముద, చంద్రకాంత, శశికళ పెళ్లి కూతురు తల్లికి చెప్పి వెళ్ళాలని ఆవిడ కోసం వెతుక్కుంటూ ఓ గదిలో ఆవిడ మరో పెద్ద ముత్తైదవతో మాట్లాడుతూ ఉండటం కనిపించింది. అటు వెళ్ళారు. ఆవిడ వీళ్ళని చూడలేదు. అటు తిరిగి రెండో ఆవిడతో, ఇదేం మనుషులో వదినా, గట్టిగా దేనికి పేచీ పెట్టడం లేదన్న మాటే గాని దేనికో ఒకదానికి సాధిస్తూనే ఉన్నారు. ఏమీ అర్థం కావటం లేదు. తెల్లవారుజాము ముహూర్తం. పిల్లలు రాత్రి నిద్ర లేకుండా ఉన్నారు. మళ్ళీ 3 నిద్రలకి ఎలాగా వస్తారు కదా. వేడుకలు అప్పుడు జరపవచ్చు అంటే వినిపించుకోవడం లేదు. వాళ్ల మాటే చెల్లాలి అన్నీ ఇవాళ్లే అంటున్నారు. అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ముగ్గురు ఆ మాటలు విని కాస్త సిగ్గుపడ్డారు. ఆవిడని పిలవాలా వద్దా అని సందేహించారు. అంతలో ఆ రెండో ఆవిడ ఇటు చూసి, రండమ్మా, ఏం కావాలి అని అడిగింది. పెళ్లి కూతురు స్నేహితులు అక్కడ అందరికీ ముందు రోజు రాత్రి నుంచి వీళ్ళు ముగ్గురు పరిచయమయ్యారు. కుమ్మిదే ముందు మాట్లాడింది. మేం వెళ్ళొస్తామండి, పిన్నిగారికి చెప్పాలని వచ్చాం. అప్పటికి పెళ్లి కూతురు తల్లి ఇటు తిరిగి, ఏమ్మా భోజనాలు చేశారా? మీకు ఎవరేం పెట్టారో ఏం చూశారో కూడా నేను చూడలేదు అన్నారు. ఇంత పనిలో ఉండి కూడా మాకు చూడాలా అండి? అయినా మేమేం కొత్తవాళ్లమా? మా జ్యోత్స్న పెళ్లిలో మాకు మొహమాటం ఏమిటండి? మళ్ళీ కుమ్మిదే ఆవిడికి సమాధానం చెప్పి వెళ్ళొస్తానని మరోసారి చెప్పింది. ఉండమ్మా, బొట్టు పెడతాను అని జ్యోత్స్న అమ్మగారు లేవగానే రెండో ఆవిడ, సాయంత్రం అప్పగింతలయ్యేదాకా ఉండి మీ జ్యోత్స్నని పూర్తిగా వాళ్ళకు అప్పగించి భోజనాలు చేసి వెళ్ళండర్రా అంది. కాస్త అధికారం, కాస్త హాస్యం అన్నీ కలిపి. కాదండి, చీకటి పడిపోతే మేం వెళ్ళాలంటే కష్టం అని ముగ్గురు ఆవిడికి సమాధానం చెప్పి జ్యోత్స్న వాళ్ళ అమ్మగారి చేత బొట్టు పెట్టించుకుని తాంబూలం పుచ్చుకున్నారు. జ్యోత్స్నకి చెప్పిరామ్మా. ఆవిడ ప్రశ్నకి చెప్పామని సమాధానం చెప్పి బయటకొచ్చారు గదిలోంచి. వెనక నుంచి ఇంకా మాటలు వినిపిస్తున్నాయి. రేపు పొద్దున్న వెడతామనంటున్నారు. పొద్దున్నంటే భోజనాలు చేశా చెయ్యకుండానా అన్నది ఇంకా తెలియలేదు వాళ్ళ పద్ధతి. బయటకు వచ్చి కనబడ్డ వాళ్ళకి చెప్పేసి ముగ్గురు రోడ్డు మీదకొచ్చారు. కొంచెంసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగి నడుస్తూ ఉంటే ముందు చంద్రకాంతే, జ్యోత్స్న చాలా బాగుంది కదూ పెళ్లి కూతురుగా. అతను కూడా చాలా చక్కటివాడు. పేరుకు తగ్గట్టు మురళీకృష్ణుడిలాగే ఉన్నాడు అంది. మిగిలిన ఇద్దరు ఆ మాట ఒప్పుకున్నారు. నిజమే, వాళ్ళ నలుగురిలో అందగత్తె జ్యోత్స్న. పచ్చగా బంగారంలా మెరిసే ఛాయ, పెద్ద కళ్ళు, ఎప్పుడూ భయం బెరుకుతూ ఉంటాయా కళ్ళు. నల్లగా పొడుగ్గా తుమ్మెదరెక్కల్లాంటి తలకట్టుతో కొద్దిగా పొడుగ్గా ఉండి ఆ పొడుక్కి తగినట్టు కొద్దిగా ఒళ్ళుంటే ఇంకా బాగుంటుంది అనిపించేట్టుగా ఉంటుంది మనిషి. మనిషి చూడగానే చాలా భయస్థురాలిలాగా ఉంటుందని స్నేహితులు భీతహరిణి అని ఏడిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి చంద్రకాంతే విసుక్కునేది. ఎంఏ చదువుతున్నావు, నీకు ఒంటరిగా క్లాసులోకి వెళ్ళాలన్నా ఇంకా భయం. అయితే రేపు కాలేజీలో పాఠం ఏం చెబుతావు అని జ్యోత్స్న ఆ ఆలోచనకే వణికేది. నేను పాఠం చెప్పడం ఏమిటి? బిఏలో ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఊరికే ఇంట్లో కూర్చోవడం ఎందుకు? యూనివర్సిటీ ఊళ్ళోనే ఉంది కదా అని చేరాను. అసలు ఇక్కడైనా నువ్వు తోడున్నావనే నా ధైర్యం అని సమాధానం చెప్పేది. అంత భయం కదా మన జ్యోత్స్నని. కొత్తవాళ్ల మధ్యలో ఎలా బతుకుతుందో ఏమో. వాళ్ళు కూడా మగపెళ్లి వారం కదా అని ఇప్పుడే అధికారం చూపిస్తున్నారో, నిజంగా తప్పులు వెతికేవాళ్ళో తెలియటం లేదు. కుముద సగం పైకి సగం తనలో అనుకుంటున్నట్లుగా అంది నడుస్తూనే. ఇందాక భోజనాల ముందు విడిదిలో చూశావా? మొట్టమొదటిసారిగా మాట్లాడింది శశికళ. ఏమైంది? పెళ్ళికొడుకు చుట్టాల్లో నాకు తెలిసిన అమ్మాయి కనబడితే మాట్లాడుతూ యువతలుండిపోయాను. ఎందుకతను కేకలేస్తున్నాడు? అవును, మనం ఎటు వెడుతున్నాం అన్నీ కలిపి ఒకే ప్రశ్నలో అడిగేసింది చంద్రకాంత. ఇక్కడి నుంచి మా ఇల్లు అట్టే దూరం లేదుగా, మా ఇంటికి నడుద్దాం. ఏం శశి, నడుస్తావా అని అడిగి శశి అవునన్నాక కుముద వాళ్ళ ఇంటి వైపు దారి తీసి నడుస్తూ చెప్పటం మొదలుపెట్టింది. ఇందాక విడిదిలోకి వెళ్ళగానే వీళ్ళని కుర్చీలో కూర్చోబెట్టాలని కుర్చీలు తెచ్చివేశారు. అందులో ఒక కుర్చీలో ఒక కుర్రాడు కూర్చుని ఆడుకుంటున్నాడట. వాణ్ణి దింపి అది తెచ్చివేశారు. ఆ కుర్చీలో వాడు ఆడుకుంటున్న ప్లాస్టిక్ బొమ్మ చిన్నదేదో ఉండిపోతే అతను కూర్చోగానే అది విరిగిందట.
పిల్లలు కుర్చీలెక్కి ఆడటం ఏమిటని, ఆ పిల్లాడిని కుర్చీ తెచ్చి వేసేటప్పుడు చూడక్కర్లేదా అని తెచ్చిన వాళ్ళని కేకలేశాడు. అది గుచ్చుకునేటంత పెద్ద బొమ్మ కాదు. ఇంత చిన్న విషయానికే అంతంత కేకలేస్తే ఎలాగో అనిపించింది. వాళ్ళంతా అతనికి సర్ది చెప్పడానికి, చల్లబరచడానికి ఎంతో ప్రయత్నించారు. అయినా చాలా సేపటిదాకా కోపంగానే ఉన్నాడు. అప్పుడు జ్యోత్స్నను చూస్తే నాకు జాలేసింది. ఇది ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే అదిరిపడుతుంది. ఇంకతను చీటికి మాటికి ఇలా కేకలేసే తత్వం ఉన్నవాడైతే ఎలాగా అని భయంగా ఉంది. మళ్ళీ ఇంత చిన్న విషయానికే నేను ఎక్కువగా ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నానేమో, అతను అలసటగా ఉండి విసుక్కున్నాడేమో అనిపిస్తోంది. తనకి తనే ధైర్యం చెప్పుకుంటున్నట్లుగా పూర్తి చేసింది. నాకు అలాగే అనుకోవాలనిపిస్తోంది. లేకపోతే జ్యోత్స్న సంగతి తలుచుకోవడానికే భయంగా ఉంది అంది శశి కుముద ధైర్యానికి సపోర్టుగా. ఆ, పెళ్ళయ్యాక అంతా చాలా నేర్చుకుంటారట. జ్యోత్స్న కూడా నేర్చుకుంటుంది. లేకపోతే నేను నేర్పుతాను. చంద్రకాంత అభయాన్నిచ్చింది. నీ మొహం, 5 ఏళ్లు నేర్పలేదు గాని ఇప్పుడు నేర్పుతుందట. ధైర్యం నేర్పితే వచ్చేది కాదు. మన జ్యోత్స్నకి అసలు రాదు. ఇంటి గేటు తీస్తూ చంద్రకి సమాధానం చెప్పింది కుముద. కుముద, శశికళ, జ్యోత్స్న, చంద్రకాంత ఎంఏ హిస్టరీలో క్లాస్మేట్సు. జ్యోత్స్న, చంద్రకాంత ఒకే కాలేజీ నుంచి వచ్చి యూనివర్సిటీలో చేరారు. కుముద వేరే కాలేజీ నుంచి, శశికళ వేరే ఊరు నుంచి వచ్చి చేరారు. చిత్రంగా చేరిన మొదటి నుంచి వాళ్ళు నలుగురే కలిసి తిరిగారు. చివరిదాకా నలుగురే ఉన్నారు. మధ్య మధ్య మిగిలిన వాళ్ళు వచ్చి చేరినా ఇంత సన్నిహితం కాలేకపోయారు. కుముద తండ్రి లాయరు. లక్షలు ఆర్జించకపోయినా గౌరవంగా కుటుంబం నడుపుతున్నాడు. 5గురు పిల్లల్లో కుముదే పెద్దది. నల్లగా ఉన్న కళగల మొహం, మంచితనం, చక్కని కంఠం తప్ప కుముదకి చెప్పుకోదగ్గ అందమేమీ లేదు. పొట్టిగా ఉండటంతో ఉన్నదానికన్నా లావుగా కూడా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ అమ్మాయితో పరిచయమైన ఎవరికైనా ఆ పిల్లని మర్చిపోవటం సాధ్యం కాదు. ఆడపిల్లలకి చదువుతో పాటు ఇంటి పనులు, కుట్లు, అల్లికలు అన్నీ రావాలి. ఎప్పుడే అవసరం వచ్చినా చెయ్యగలిగి ఉండాలి. నాకు రాదు అనకూడదు అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఒక ఆఫీసర్ గారి కూతురు. అందగత్తెల్లో లెక్క. భయం, మొహమాటం ఎక్కువ. ఏ పని చేస్తే ఏం మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని తూచి తూచి మాట్లాడే రకం. 2 అన్నలకి సరదాగా ముద్దుగా ఏడిపించడానికి చెల్లెలు. 2 చెల్లెళ్ళకి అన్నీ చేసిపెట్టే మంచి అక్కయ్య. తల్లికి చేదోడు వాదోడుగా ఉండే పెద్ద కూతురు. ఒక పుస్తకం చేతిలో ఉంటే ఒకళ్ళ జోలికి వెళ్లకుండా హాయిగా బతకొచ్చు అంటుంది. శశికళ రిటైర్డ్ కలెక్టర్ గారి ఆఖరమ్మాయి. బాగా డబ్బున్న వాళ్ళని అంతా అనుకుంటారు కానీ ఆ అమ్మాయి మాత్రం అతి నిరాడంబరంగా తాపీగా బతుకుదాం, తొందర ఏమిటి అన్నంత నిదానంగా ఉంటుంది. అందగత్తె అని చెప్పలేకపోయినా అనాకారి మాత్రం కాదు. కదలికలో, మాటలో ఒకలాంటి నెమ్మది, లావణ్యం కనిపిస్తాయి. ఉండి ఉండి తను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పేస్తుంది. చూడగానే ఆలోచన ఎక్కువ ఉన్న పిల్ల అనిపిస్తుంది. చంద్రకాంత తండ్రి ఒక కంపెనీలో అకౌంటెంటు. జీవితంలో కూడా అకౌంట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ బ్యాలెన్స్ తప్పకుండా నీతిగా బతకాలన్న తత్వం గల మనిషి. 7గురు పిల్లల్లో ఎవరికి కనీస అవసరాలకి లోటు రాకుండా పెద్ద కోరికలు కోరుకోవడంలో తప్పులేదు, కానీ అవి తీరలేదని బాధపడడం తెలివి తక్కువ అనే జీవిత సత్యం పిల్లలకి గుర్తు చేస్తూ ఉంటారు. అందుకే చంద్రకాంతకి తీరుతున్న అవసరాల కన్నా తీరని కోరికల జాబితా పెద్దగా కనిపిస్తుంది. జీవితంలో వెధవ డబ్బు కోసం ఇబ్బంది ఉండకూడదనేది ఆ అమ్మాయి ఆశయం. అనుకున్నది, అనదలుచుకున్నది నిర్భయంగా మొహం మీద అనేస్తుంది. మాట దూకుడు, ఇంటా బయట ఏ సమస్యనైనా ఎదుర్కోగల ధైర్యం నాకుంది. నన్నెవరూ ఎదిరించలేరు అన్నట్టు ధీమాగా, పొడుక్కి తగ్గ విగ్రహంతో టీవీగా నడుస్తుంది. గబగబా ఎంఏ పాస్ అయి మంచి ఉద్యోగం సంపాదించేసి పిహెచ్డి చేసేసి పెద్ద రైటర్ అయిపోవాలన్నది ఆ అమ్మాయి కోరిక. నలుగురివి 4 రకాల తత్వాలైన నలుగురిని కలిపింది మంచి మనసు, స్నేహ భావం. ధైర్యంగా ఉండే చంద్రకాంత ఉందనే ధైర్యంతో జ్యోత్స్న ఎంఏలో చేరింది. బిఏ మంచి మార్కులతో పాస్ అయిన పిల్లని ఊరికే ఇంట్లో ఉంచడం ఎందుకు, చదువుకుంటానని అన్నన్నాళ్ళు చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కుముదని వాళ్ళ నాన్నగారే ప్రోత్సహించి ఎంఏలో చేర్చారు.
రిటైర్ అయిపోయి పెద్ద కొడుకు ఉన్న చోట స్వంత ఇంట్లో ఉండాలన్న కోరికతో శశికళ తండ్రి హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. చిన్నతనం నుంచి శశికళ ఆరోగ్యం అంత మంచిది కాదు. పైగా అందరికన్నా చిన్నది. తమ వెంటే ఉండాలని ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా తల్లిదండ్రులు ఊర్లు మార్చడం వల్ల చదువుకు అడ్డు రావడం చేత ఆ పిల్లకి అందరిలాగా స్కూలుకు వెళ్ళి చదువుకునే అవకాశం లేకపోయింది. చాలా చిన్నప్పుడు బడికి ఏ కొన్నాళ్ళు వెళ్ళిందో, తరువాత ప్రైవేట్గానే పరీక్షలన్నీ పాస్ అవుతూ వచ్చింది. ఇంకా తండ్రి రిటైర్ అయి ఒక చోట సెటిల్ అవ్వటం, అది హైదరాబాద్ కావటంతో ఎంఏలోనైనా కాలేజీలో చేరి స్నేహితులతో కలిసి చదువుకోవాలనే కోరిక ఆ అమ్మాయికి తీరింది. శశికళ సృష్టిలో ఉన్న చాలా కష్టాలన్నీ దాటింది. అసలు 12 వెళ్లేదాకా పిల్ల బతుకుతుందనే ధైర్యం ఎవరికీ ఉండేది కాదని వాళ్లే అనుకుంటూ ఉంటారు. పెద్దయిన కొద్దీ చెప్పుకోదగ్గ ఆరోగ్యం ఏమీ లేకపోయినా ఎక్కువ కష్టపడలేకపోవటం, ఏమాత్రం తిరిగినా అలసిపోవటం ఆ అమ్మాయి ఆ వయసు పిల్లలున్నంత ఉత్సాహంగా ఉండలేకపోవటానికి కారణం. నువ్వు యూనివర్సిటీలో చేరితే రోజు వెళ్ళి వచ్చేటప్పటికే నీకు అలసటవుతుంది, ఇంకేం చదువుతావు అన్న పెద్దవాళ్ల మాటకి ఒకటే సమాధానం చెప్పింది. ఎప్పుడు చదవలేననుకుంటే అప్పుడే మానేస్తాను, నాకు చేరాలనుంది అని. ఒకసారి శశికళ నిర్ణయం బయటకొచ్చాక దాన్ని మార్చటం ఎవరికీ సాధ్యం కాదని ఇంట్లో అందరికీ తెలుసు. అందుకే దానిష్టమని అంతా సరిపెట్టుకున్నారు. కారులో వెళ్ళను, అందరిలాగా బస్సులో వెళ్తానని కూడా చిన్న పేచీ పెట్టబోయింది. కానీ అందుకు మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు. యూనివర్సిటీలో చేరి చదువుకుంటున్నాను అన్న ఉత్సాహంలో ఈ విషయంలో బుద్ధిగా పెద్దవాళ్ల మాట వింది. శశికళ మంచి స్నేహితురాలనే కాకుండా ఆ అమ్మాయికి వెధవ డబ్బు కోసం తడుముకోవాల్సిన అవసరం లేదనే ఆకర్షణ కూడా ఉంది. చంద్రకాంతకి అది ఒక్కొక్కసారి అనుకోకుండా బయటపడిపోవటం, డబ్బు వల్ల ప్రత్యేకంగా ఉండటం ఇష్టం లేని శశికళ నొచ్చుకోవడం, కుముద ఇద్దరిని సమాధానపరచడం కూడా జరుగుతూ ఉండడం కద్దు. అయినా ఇటువంటి చిన్న చిన్న విషయాలు వాళ్ళ స్నేహానికి అడ్డు రాలేదు. కలిసి చదువుకున్నా, లైబ్రరీ పుస్తకాలు పంచుకున్నా, నోట్స్ రాసుకొని ఒకళ్ళకి ఒకళ్ళు ఇచ్చుకున్నా, ఎలాంటి అరమరికలు లేకుండా హాయిగానే 2 ఏళ్లు గడిపారు. మీరుతో మొదలైన పరిచయం నువ్వుతో స్థిరపడి అది ఇది అనుకునేటంత గట్టిదైపోయింది. నలుగురి పేర్లు తమాషాగా చంద్రుడితో సంబంధం ఉన్నవి కావడంతో వీళ్ళని ఎప్పుడో ఎవరో వెన్నెల కన్నెలు అన్నారు. ఆ పేరు యూనివర్సిటీలో మోగిపోయింది. నలుగురు కలిసి ఏ లైబ్రరీకో ఇంకెక్కడికో వెడుతున్నప్పుడు ఎవడో వెనక నుంచి వెన్నెల కన్నెల్ రోయ్ అనక మానడు. జ్యోత్స్న బెదరక మానదు. కుముద మాత్రం నన్ను చూస్తే వెన్నెల అన్న పదం కూడా గుర్తురాదే, నేనెలా వెన్నెల కన్నెనే అంటూ ఉండేది. మావి ఉత్తి పేర్లే, నువ్వే అసలు వెన్నెల. నీ పక్కనుంటే వెన్నెల్లో ఉన్నంత సరదాగా హాయిగా ఉంటుంది చంద్రకాంత సమాధానం చెప్పేది. ఇటు యూనివర్సిటీ, లైబ్రరీ, పుస్తకాలు, అప్పుడప్పుడు సినిమాలు, ఎప్పుడూ కబుర్లు తప్ప ఇంకో లోకముందని గుర్తు లేకుండా నలుగురు గడిపారు. ఫైనల్ పరీక్షలకి రాత్రింపవళ్ళు చదివి పీక్కుపోయిన మొహాలతో, గుంటలు పడ్డ కళ్లతో 2 ఏళ్లు పూర్తి అయ్యాయని నిరూపించారు. ఆఖరి పరీక్షలయ్యాక తర్వాతేం చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. అసలు తరువాత అనే ప్రశ్న వస్తుందని అప్పుడే అందరికీ తట్టింది. నేను ఉద్యోగం చేస్తాను, పీహెచ్డీ చెయ్యను చంద్రకాంత్ అడగకుండానే చెప్పింది. నేను పీహెచ్డీ చేసేటంత శ్రమ పడలేను. మా అత్తయ్యకి ఒక స్కూల్ ఉంది, అందులో పిల్లలకి పాఠం చెప్పమని ఎప్పుడో అడిగింది. చెప్పగలనేమో చూస్తాను. శశికళ ఇంకా పూర్తి చేయకముందే ఇంతెత్తున ఎగిరింది చంద్రకాంత. ప్రైమరీ పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఎంఏ చదవాలా, బీఈడీ చేయకపోయావా, అయినా నీకంతకన్నా మంచి ఉద్యోగం కనబడలేదా అని. నాకు చిన్న పిల్లలంటే ఇష్టం, వాళ్లతో కలిసిమెలిసి ఉంటే హాయిగా ఉంటుంది. బీఈడీ అంత కష్టపడలేను. అసలు నర్సరీ ట్రైనింగ్ లాంటిది ఏదైనా చేద్దామని అనుకున్నాను, కానీ వీలు కాలేదు. ఇక్కడికి వచ్చాక ఎంఏలో చేరాలని బుద్ధి పుట్టి చేరాను. అదృష్టవశాత్తు నాకు మీరు కలిశారు. పైగా వేరే చోట లెక్చరర్గా చేరితే అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్కి కట్టుబడి ఉండాలి. ఏ రోజైనా నేను చెయ్యలేకపోతే మాట పడాలి. ఇదైతే మా అత్తయ్య స్కూల్ గనక ఓపిక లేనప్పుడు మానేసినా పర్వాలేదు, ఒకళ్ళు అంటారని భయం లేదు. నెమ్మదిగా శశి ఇచ్చిన సమాధానం విని సైలెంట్గా ఉండిపోయింది చంద్రకాంత. ఏం జ్యోత్స్న, నువ్వేం మాట్లాడవు? కుముద రెట్టించి అడిగింది. అప్పుడే జ్యోత్స్న కళ్ళల్లో బెదురు, సిగ్గు ఏవేవో వచ్చేశాయి. మిగిలిన వాళ్ళిద్దరూ అది చూసి కుముద మీద విరుచుకుపడ్డారు.
ఏదో ఉంది మాకు తెలియకుండా మీరిద్దరూ దాస్తున్నారని. జ్యోత్స్న మనకొక న్యూస్ చెప్తుందట, మనము వింటామట. కుముద కళ్ళు మొహం నవ్వుతూ నిండిపోయాయి. ఇంక దాచలేను అన్నట్లుగా జ్యోత్స్న తలంచుకుని నా పెళ్ళి అంది. ఎప్పుడు, ఎక్కడ, ఎప్పుడు కుదిరింది, మాకెందుకు చెప్పలేదు, కుముదకెలా తెలుసు? వడగళ్లలా ప్రశ్నలు రాలాయి. చివరి ప్రశ్నకి నేను సమాధానం చెప్పేస్తాను, మిగిలిన వాటికి జ్యోత్స్నే చెప్తుంది. మొన్న ఒక రోజున మా అమ్మగారికి జ్యోత్స్న వాళ్ళమ్మగారు కలిసి చెప్పారట, పరీక్షలు 2 రోజుల్లో అయిపోతాయి, ఈలోగా మనకి తెలిసిపోయిందంటే ఏడిపిస్తామని, మనతో ఫ్రీగా ఉంటుందో ఉండదో అని నేనెవరికీ చెప్పలేదు. వివరాలు నాకు కొద్దిగా తెలుసుననుకోండి, అయినా నేను చెప్పను. ఎవరి సంగతులు వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. కమాన్ జ్యోత్స్న, ప్రొసీడ్, కుముద ప్రోత్సహించింది. ఈ బస్టాండ్లో కాదు, మా ఇంటికి వెడదాం, అక్కడైతే అన్నీ చెప్తాను. అదిగో బస్సు వస్తోంది, ప్లీజ్ బస్లో ఎవరు పెళ్లి మాటెత్తకండి, నాకెలాగో ఉంటుంది. పుస్తకాలు చేతిలోకి తీసుకుని లేచింది జ్యోత్స్న. అంతా కూర్చున్న చోటు నుంచి లేచారు. జ్యోత్స్న వాళ్ళిల్లు చేరాక కాఫీలు, టిఫిన్లు, పరీక్షల పరామర్శలు, విమర్శలు అన్నీ అయ్యాక ఒక గదిలో చేరారు. ఇంక చెప్పు అంది చంద్రకాంత. ఏం చెప్పను, దిక్కులు చూసింది జ్యోత్స్న. కొడతానంతే, ఇంత దూరం తీసుకొచ్చి ఏం చెప్పనా, పురాణం చెప్పు. చంద్రకాంత క్యూరియాసిటీ హద్దుల్లో ఉండటం లేదు. చంద్ర, నువ్వలా బెదిరించకు, శశికళ వారించింది. జ్యోత్స్న రక్షణకి కుముదొచ్చింది. జ్యోత్స్న, మీ కాబోయే వారేం చేస్తారు? నెమ్మదిగా ఒక్కొక్క ప్రశ్న వేయటం. క్షేమమని ఆరిందాలా అడిగింది. బుద్ధిగా టీచర్కి జవాబు చెప్పే విద్యార్థినిలా తలొంచుకుని జ్యోత్స్న సమాధానాలు చెప్పడం మొదలుపెట్టింది. ఎంఎస్సి పిహెచ్డి, విశాఖపట్నంలో లెక్చరరట. అమ్మ, నాన్న, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నారా? అంతా ఉన్నారు. 2 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు, ఈయనే పెద్ద. ఆడపడుచులకి పెళ్ళిళ్ళయ్యాయా? అయ్యాయి. ఏమిటి కుముదా ఈ అమ్మమ్మ ప్రశ్నలు? మన జ్యోత్స్నని అడిగేవివేనా? శశి విసుక్కుంది. అది కాదమ్మాయి, మనమ్మాయేమో మన ముందే ముడుచుకుపోతుంది. దీన్ని నెమ్మదిగా దారిలో పెట్టి మన మామూలు మూడ్లోకి లాగి అన్నీ చెప్పిద్దామని నా ప్రయత్నం. మీరు ఊరికే మమ్మల్ని హడావుడి పెట్టకండి. శశికి బదులు చెప్పే జ్యోత్స్న వైపు తిరిగి, చూడు జ్యోత్స్న, నువ్వేమో అడగందే చెప్పవు, వీళ్ళేమో నన్ను తిడుతున్నారు, అసలు మొదటి నుంచి నువ్వే చెప్పు అంది కుముద. ఏం చెప్పను? ఈ డ్రామాకి జ్యోత్స్నకే నవ్వొచ్చింది. మీరు మధ్యలో ఏం అడగొద్దు, నాకు తెలిసింది చెప్తాను అని మొదలుపెట్టింది. అసలు నా పెళ్లి గురించి మా వాళ్ళు ఆలోచిస్తున్నారన్న ఐడియాయే నాకు లేదు. మన పరీక్షల ముందే నాన్నగారు నాతో చెప్పారు వీళ్ళని గురించి. ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారని, మర్యాదస్తులని. నేనవునంటే విశాఖపట్నం పెడతానని అన్నారు. నాకసలు పరీక్షల భయంలో ఏమీ తోచటం లేదు. ఏం చెప్పాలో తెలియక మీ ఇష్టం అన్నాను. వాళ్ళు వచ్చి వెళ్ళారు. అతన్ని బాగా చూశావా? ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడా? చంద్ర ఆగలేకపోతోంది. భయమేసి చేస్తే చూడటమేమిటి? ఆ కాసేపట్లో అక్కడి నుంచి బయటపడితే చాలరా దేవుడా అనుకుంటే, నేనైతేనా నిలబెట్టి ప్రశ్నలు వేసేదాన్ని. అయినా చూడకుండా ఎలా ఒప్పుకున్నావు? చంద్ర, నీ పెళ్లి చూపులంటే జాలి పడవలసింది. ఆ వచ్చే అబ్బాయి మీద పాపం ఎవరో ఎక్కడున్నాడో. శశి బాధ. ఇక ఈ పిట్ట కథలు ఆపండి. జ్యోత్స్న, చెప్పు చెప్పు హెచ్చరించింది కుముద. ఇంకేం చెప్పనో, వాళ్ళు చేసుకుంటామన్నారట. నీకిష్టమైతే మాట్లాడతానని అన్నారు నాన్నగారు. ఇష్టం అయిష్టం అనడానికి కారణాలేమున్నాయి? అన్నీ పెద్దవాళ్లే చూస్తారు కదా, మీ ఇష్టం అన్నాను. నాన్నగారు మొన్న వెళ్ళారు లగ్నం పెట్టుకురావడానికి. ఇవాళ వస్తానన్నారు. వచ్చి ఉంటారు, ఉండండి. అమ్మ బజార్ నుంచి వచ్చి ఉంటుంది, ఇప్పుడే వస్తాను మాట్లాడుతూనే బయటికి వెళ్ళింది జ్యోత్స్న. ఇదుత్తే అడవి మాలోకం, దీన్ని ఏం అడిగినా లాభం లేదు. చంద్ర నిరుత్సాహపడింది. తనదాకా వస్తే కానీ తెలియదట. నువ్వెప్పుడు డిఫెన్సే, నేనైతేనా టకటక మీరు అడగకుండానే అన్నీ చెప్పేస్తాను. కుముదకి సమాధానం చెప్పింది చంద్ర. జ్యోత్స్న చాలా భయపడుతున్నట్లుంది కదూ, శశి అంది. భయం కాదా, ఇన్నాళ్ళు ఒకలా పెరిగాం ఉన్నాం, ఇప్పుడు కొత్త వాళ్ళ మధ్యలోకి వెళ్ళాలంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో, అందులో అసలే జ్యోత్స్న కదా. కుముద అంటుండగానే జ్యోత్స్న వాళ్ళమ్మగారు అక్కడికొచ్చారు. ఏమర్రా, పరీక్షలు బాగా రాశారా? ఏది స్నేహితురాలు ఎక్కడికి దారి తీసింది? వెనకాల ఎవరున్నారు అంటూ. పిన్నిగారు, జ్యోత్స్న మాకేం చెప్పలేదు, మీరైనా వివరాలు చెప్పండి సర్దుకుని కూర్చుని అడిగింది శశి. మధ్యాహ్నమే మీ బాబాయ్ గారు వచ్చారమ్మా, ముహూర్తం పెట్టించుకుని 20 రోజుల్లో ఉంది.
పై నెలలో ముహూర్తాలున్నాయట, కానీ వాళ్ళు ఇప్పుడే చెయ్యాలన్నారట. ఇంత తొందరలో ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అర్థం కావటం లేదు. వాళ్ళు మంచివాళ్లేనా అండి? సందు చూసుకుని అడిగింది కుముద. ఏం మంచో ఎలా చెప్పగలం? మధ్యవాళ్ళు చెప్పిన మాటలు నమ్మాలి. వాళ్ళు కొత్తవాళ్ళు. ఆ అబ్బాయి లక్షణంగా ఉన్నాడు. మరి మిమ్మల్ని ఎంఏ చదివించాం కదా, ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళని తేవాలంటే ఎంత కష్టం. డబ్బు విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టారనుకోండి. ముందు 10,000 ఒప్పుకొని తీరా నిన్న ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకో 1000 ఎక్కువ కావాలన్నారట. ఇంత దూరం వచ్చి 1000 రూపాయలకి మొహం చూసుకుంటే బావుండదని ఇచ్చొచ్చారు. చదువు, చక్కదనం, మంచి ఉద్యోగం, ఆస్తి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మాట పోగొట్టుకుంటే దానికి మళ్ళీ ఇంత మంచి సంబంధం వస్తుందో రాదో. గుణం పైకి కనిపించదు కదా. వాళ్ళు వీళ్ళు చెప్పిందే నమ్మాలి. ఆ పైన దీని అదృష్టం. ఇదసలే బాగా మొహమాటస్తురాలు. ఆవిడ మనసులో ఉన్నమాట బయట పెట్టేశారు. మనం ఎందుకు లేనిపోనివన్నీ అనుకోవాలండి? అలా ప్రవర్తించడానికి వాళ్ళ కారణాలేమిటో ఏదో మాట్లాడాలి కనుక మాట్లాడింది కుముద. ఇంకా కాసేపు కూర్చుని కొనవలసిన చీరలు, నగలు అన్నీ చెప్పుకొని ముగ్గురు వెళ్ళొస్తామని చెప్పి లేచారు. బస్ కోసం నడుస్తున్నప్పుడు చంద్రే ముందుగా, మనం ఎంఏ చదివితే మనం చేసుకునే వాళ్ళు మనకన్నా ఎక్కువ చదివి ఉండాలన్న నియమం ఏమిటో నాకు అర్థం కాదు. మంచివాళ్ళై జీవితంలో స్థిరపడ్డ వాళ్ళైతే చాలదా అంది. అది చాలామంది పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదు. మా అమ్మాయి కన్నా అల్లుడు ఎక్కువ చదువుకునే ఉండాలంటారు. లేకపోతే నలుగురిలో వాళ్ళకి చిన్నతనం. అయినా మగవాళ్ళు మాత్రం భార్య తనకన్నా ఎక్కువ చదువుకుంటే ఇష్టపడతారా? ఏదో ఆలోచిస్తూనే సమాధానం చెప్పింది కుముద. ఏమో, నేను కూడా ఈ మాట ఒప్పుకోలేను. చాలామంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు, పీహెచ్డీలు కూడా ఉన్నారు. కేవలం పెద్ద డిగ్రీ ఉండాలని అనుకోవడం కన్నా మనిషి మంచితనం, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే సహృదయత ఉంటే చాలనుకుంటాను. మనం అలాగే అనుకుంటాం శశి, మన పెద్దవాళ్ళు అనుకోవాలి కదా. కాదు కుముద, ఇప్పుడు చూడు అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు 1000 రూపాయలకి గొడవ పెట్టారంటే ఏమనుకోవాలి? డిగ్రీ ఉంది, సంస్కారం లేకపోతే ఫలం ఏమిటి? డబ్బు ఇవ్వగలరు కనుక ఇచ్చారనుకో. వాళ్ళ గుణం గురించి సందేహం రావటం లేదా? ఆస్తి కూడా ఉంది అంటున్నారు. ఇలా చీటికి మాటికి గొడవలు పెట్టి సాధించే వాళ్ళైతే జ్యోత్స్న ముందు ముందు ఎలా బతుకుతుంది? రాసి పెట్టినదేదీ తప్పదు. మంచే జరగాలని కోరుకుందాం. మనం లేనిపోనివి ఆలోచించి మనసులు పాడు చేసుకోవడం ఎందుకు? పెళ్లిలోగా జ్యోత్స్నని మనం చూసొస్తూ ఉందాం. ఊరు కూడా మారిపోతుంది కదా. నీ వేదాంతం నాకు నచ్చదు కుముద. జ్యోత్స్నకి ప్రపంచం గురించి చాలా తెలియాలి. అన్నింటికీ భయపడితే ఎలా? నువ్వు నేర్పుదువుగానిలే పద. చంద్రమాట కొట్టిపారేసింది కుముద. జ్యోత్స్న పెళ్ళై వెళ్ళిపోయింది. 1 నెల తరువాత క్లుప్తంగా స్నేహితులు ముగ్గురికి కలిపి ఒక ఉత్తరం రాసింది. ఆషాఢ మాసం వాళ్ళత్తగారే ఎటైనా వెళ్ళాలనుకుంటున్నారని, అందువల్ల తను రావడం శ్రావణ మాసం దాకా కుదరదని, అంతా కొత్తగా ఉందని, ఆడపడుచులు మరుదులు అంతా సరదాగానే ఉంటారని రాసింది. ముగ్గురు ఆ ఉత్తరం చూసి నిరుత్సాహపడ్డారు. కొత్త కాపురం భర్తని గురించి చాలా రాస్తుందని, ఉత్తరమంతా మా వారి కబుర్లతోనే నిండిపోతుందని అనుకున్నారు. అదేమీ లేదు. ముగ్గురిని చూడాలని, అందరి కోసం బెంగగా ఉందని రాసింది జ్యోత్స్న. భర్త కోపధారివాడేమో అనుకున్నారు శశి, కుముద. చంద్ర మాత్రం జ్యోత్స్న పెళ్ళైనా పిరిగ్గానే ఉందని విసుక్కుంది. పుట్టుకతో వచ్చిన గుణం మారదని, అయినా ఇంత తొందరగా జ్యోత్స్న ఏం మారుతుందని కుముద అంటే, బతకాలంటే మార్చుకోవాలని చంద్ర వాదించింది. అందరికీ నీ అంత ధైర్యం, వాక్చాతుర్యం ఉండవని శశి సమాధానం చెప్పింది. ఈ వాదోపవాదాలు కబుర్లలో భాగంగా రోజులు గడిచాయి. రిజల్ట్స్ వచ్చాయి. కుముదకి ఫస్ట్ క్లాసు, మిగిలిన ముగ్గురికి సెకండ్ క్లాసు వచ్చింది. జ్యోత్స్న దగ్గర నుంచి అభినందనలు తప్ప ఉత్తరం రాలేదు. శశి ప్రైమరీ స్కూల్లో చేరింది. చాలా సరదాగా ఉందని, చిన్నపిల్లలకి పాఠం చెప్పడం, వాళ్ల మధ్యలో గడపడం చాలా హాయిగా ఉందని జ్యోత్స్నకి రాసింది. కుముద, చంద్ర పీహెచ్డీలో చేరారు. కుముదకి స్కాలర్షిప్ వచ్చింది. చంద్ర ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరింది. వీళ్ళు కూడా ఎవరి అనుభవాలతో వాళ్ళు జ్యోత్స్నకి ఉత్తరాలు రాయాలనుకున్నారు. కానీ అటు నుంచి ఒక్క ఉత్తరం, గ్రీటింగ్స్ తప్ప శశికి కూడా సమాధానం రాకపోతే రాయటానికి సందేహించి ఊరుకున్నారు. అంతా శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్ర కాలేజీ జ్యోత్స్న వాళ్ళింటికి దగ్గర కావటం చేత అప్పుడప్పుడు క్షేమవార్తలు తనే మోసుకొస్తుంది. పుట్టింటికి కూడా జ్యోత్స్న ఉత్తరాలు తక్కువగా రాస్తుందని,
అల్లుడే వారానికో 10 రోజులకో క్షేమం రాస్తాడని, ఇక్కడి నుంచి చూసి రమ్మని ఎవరినైనా పంపుదామంటే ఎవరికీ వీలు కావటం లేదని జ్యోత్స్న వాళ్ళమ్మగారు చెప్పారని చెప్పింది చంద్ర. శ్రావణ మాసం వచ్చింది. మొదటి మంగళవారం రేపనగా జ్యోత్స్న వచ్చింది. చంద్ర వార్త తేగానే ఆగమేఘాల మీద జ్యోత్స్న ముందు వాలారు. జ్యోత్స్న కొద్దిగా నల్లబడింది, బాగా చిక్కింది. స్నేహితుల్ని చూడగానే కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కొత్తగా కాపురానికి వెళ్ళిన వాళ్ళు ఉండేటంత ఉత్సాహంగా లేదేమో అనిపించేటట్లుగా ఉంది. కుశల ప్రశ్నలయ్యాక జ్యోత్స్న కాపురం మీదికి మళ్ళింది సంభాషణ. ముందు జ్యోత్స్న ఏమీ చెప్పలేదు. మాతో కూడా చెప్పకూడదా అని నిష్ఠూరమాడాక చెప్పింది నెమ్మదిగా. జ్యోత్స్న భర్తకి కోపం చాలా తొందరగా వస్తుంది. అన్నీ అనుకున్న టైంకి అనుకున్నట్లుగా జరగాలి, లేకపోతే కేకలు వేస్తాడట. ఇంట్లో అందరికీ అతనంటే భయం, ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పకూడదు. నాకసలే కేకలు వింటే భయం, చేసేది కూడా మర్చిపోతాను. అందుకే మరి ఆయన ఇంట్లో ఉన్నంతసేపు కత్తిమీద సాములా ఉంటుంది. ఆ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్నాళ్లు పడుతుంది. ఇంకా కొత్త కదా, ఎప్పుడూ అమ్మ వాళ్ళని విడిచి ఉండలేదు కూడా, బెంగగా ఉంటుంది. మా అత్తగారు వాళ్ళంతా నేనంటే అభిమానంగానే ఉంటారు. తన అత్తవారిని భర్తని గురించి పూర్తిగా చెడ్డవాళ్ళని స్నేహితులు అనుకోకుండా ఉండేటట్లు పూర్తి చేసింది. మాకెందుకు ఉత్తరాలు రాయలేదు? అది కూడా మీ ఆయనకి ఇష్టముండదా? చంద్ర అడిగింది. ఈ ప్రశ్న జ్యోత్స్నని ఇబ్బంది పెట్టింది, కానీ చంద్ర వదల్లేదు. ఇష్టం లేదని ఎప్పుడూ అనలేదు, కానీ రాద్దామని కూర్చుంటే ఎవరో ఒకరు వస్తారు, ఆపేస్తాను. జ్యోత్స్న చెప్పిన కారణం ఎవరికి సమంజసంగా కనిపించలేదు, కానీ ఎవరూ మళ్ళీ ఆ ప్రశ్న రెట్టించలేదు. ముగ్గురికి ఒకే అనుమానం, అతనేదో అని ఉంటాడని. ఆ తరువాత కుముద, చంద్ర రీసెర్చి, చంద్ర కాలేజీ, శశి స్కూలు ఈ కబుర్లలో పడి మునిగిపోయారు. ఆ నెలలో వీలైనన్నిసార్లు కలుసుకుని కబుర్లన్నీ చెప్పుకున్నారు. శ్రావణ మాసం వెళ్ళాక జ్యోత్స్న మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోయింది. రోజులు, వారాలు, నెలలుగా సంవత్సరం గడిచిపోయింది. ఈ మధ్యలో జ్యోత్స్న భర్తతో కలిసొచ్చి ఒక 4 రోజులే ఉండి వెళ్ళింది. స్నేహితులు కలుసుకున్నారే తప్ప తీరిగ్గా మాట్లాడుకోవడానికి వీలు కాలేదు. జ్యోత్స్న తన స్నేహితులని భర్తకి పరిచయం చెయ్యలేదు. వీళ్ళు కూడా ఎందుకని అడగలేదు. అతనంత స్నేహాన్ని కోరే మనిషి కాడేమో అనుకుని ఊరుకున్నారు. 2వ సంవత్సరం గడిచేటప్పటికి జ్యోత్స్నకి కూతురు పుట్టింది. 3వ నెలలో పిల్లనెత్తుకుని కూడా వెళ్ళిపోయింది. అప్పటికి జ్యోత్స్న భర్త ధోరణికి అలవాటు పడింది. కొత్తలో లాగా కేకలు వేస్తే బెదిరి ఒక పనికి ఇంకో పని, ఇంకా తిట్లు తినకుండా తాపీగా ఉండటం నేర్చుకుంది. కూతురు పుట్టాక సీనియారిటీ వచ్చింది. ఇంక గట్టిగా ఎదురు సమాధానం చెప్పమని చంద్ర సలహా ఇచ్చింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ కాసేపు నేను ఊరుకుంటే ఏ గొడవ ఉండదు. ఇద్దరం నోరు చేసుకుంటే కాపురం వీధుల్లోనే. అది నాకు చేత కాదు. అయినా ఆ కోపం ఆ కేకలతోనే పోతుంది. తర్వాత మనసులో ఏమీ ఉండదు. లోపలేదో పెట్టుకుని పైకి అది చెప్పకుండా ఊరికే సాధిస్తుంటే మరీ నరకం కదూ. నాకా బాధ లేదు. పని చేస్తున్నప్పుడే ఏ పొరపాటు రాకుండా ఉంటే సరి. చంద్ర సలహా జ్యోత్స్న కొట్టిపారేసింది. మనుషులన్నాక పొరపాట్లు, రోగం రొస్టు రాకుండా ఉంటాయా? అన్నీ వాళ్ళకి వీలుగా జరగాలనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని కొంచెమైనా ఆలోచించాలని తెలియదా? సీరియస్ అయిపోతున్న చంద్ర ధోరణికి బ్రేక్ వేసి టాపిక్ మార్చింది కుముద. జ్యోత్స్న పద్ధతి చంద్రకి నచ్చకుండానే ఇంకో 2 ఏళ్లు గడిచాయి. కుముద, చంద్ర థీసిస్ సీరియస్గా రాసే ప్రయత్నంలో పడిపోయారు. శశి రొటీన్లో మార్పు లేదు. పిల్లల మనస్తత్వం, వాళ్ళ ఇష్టాయిష్టాలు, వీటిని గురించి తెలుసుకోవడం, అప్పుడప్పుడే ఏదైనా రాయాలనిపిస్తే రాయడం, ఇంతే. జ్యోత్స్నకి కూతురు తర్వాత ఒక అబార్షన్ అయింది. చాలా జబ్బు చేసి చచ్చి బ్రతికినంత పనైంది. మళ్ళీ పురిటి రోజులని విని ముగ్గురు ఆశ్చర్యపడ్డారు. జ్యోత్స్న ఇప్పుడు పుట్టింటికొచ్చినా ఎక్కువ రోజులు ఉండటం లేదు. వచ్చినప్పుడల్లా అంతా కలిసిన లోకాభిరామాయణంతో గడుపుతారే తప్ప ఇటువంటి విషయాలు ఎలా మాట్లాడాలో తెలియక ఎవరూ ఎత్తరు. చాలామంది పెళ్ళైన తర్వాత పెళ్లికాని స్నేహితుల్ని నీ పెళ్ళెప్పుడు అని అడుగుతూ ఉండటం కద్దు. జ్యోత్స్న ఇందుకు విరుద్ధంగా ఎవరైనా పెళ్ళని అడిగితే కూడా పోనిద్దు, కొన్నాళ్ళైనా ఫ్రీగా ఉంటారు అంటుంది. అది విన్న ముగ్గురు జ్యోత్స్న సంసారం అనుకున్నంత హాయిగా లేదు అని తర్కించుకోవడం తప్ప జ్యోత్స్న వివరాలు అడగడానికి, బాధ పెట్టడానికి ఎవరూ సాహసించలేదు. కుముద వాళ్ళ అమ్మగారి ద్వారా తెలిసిన మరో విషయం, జ్యోత్స్న భర్తకి ఫ్యామిలీ ప్లానింగ్ మీద నమ్మకం లేదని, ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళుంటారా అని శశి, కుముద ఆశ్చర్యపడ్డారు.
చంద్ర మాత్రం ఫ్యామిలీ ప్లానింగ్ మీద నమ్మకం లేదా, రెండో పెళ్లి మీద బాగా నమ్మకం ఉన్నట్టుంది. ఈ లెక్కన జ్యోత్స్నకున్న ఓపిక్కి అది చచ్చిపోవడానికి ఎన్నో ఏళ్లు పట్టదని మండిపడింది. జ్యోత్స్నకి కొడుకు పుట్టాడని తెలిసి ముగ్గురు చూడటానికి వెళ్లారు. తల్లి పిల్లవాడు కూడా చాలా నీరసంగా ఉన్నారని, ఈసారి 2-3 నెలలు రెస్టుగా ఉండి మందు తీసుకోవాలని డాక్టర్లు గట్టిగా చెప్పారు. మురళీకృష్ణ భార్యని పుట్టింట్లో ఉంచడానికి ఒప్పుకున్నాడు. పోనీలే, జ్యోత్స్న చచ్చిపోతుందేమో అన్న భయమైనా ఉంది అతనికి. ఇది పోతే ఇంకొకరితే అనుకోకుండా చంద్ర ఈసడించింది జ్యోత్స్న అక్కడ లేకుండా చూసి. చూడు చంద్ర, మనుషులన్న వాళ్ళకి ఎవరి వీక్నెస్లు వాళ్ళకుంటాయి. దాన్నే పట్టుకుని సాధించి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? జ్యోత్స్న భర్తని ఏమైనా అంటే అది మనసు కష్టపెట్టుకుంటుంది. నువ్వు అన్నంత మాత్రాన అతను మారిపోడు కదా. శశి కొంచెం గట్టిగానే సమాధానం చెప్పింది. చంద్ర ఏదో అనబోయి జ్యోత్స్న రావడం చూసి ఆపేసింది. వాతావరణాన్ని మార్చాలని కుముద మాట్లాడటం మొదలుపెట్టింది. జ్యోత్స్న, నువ్వు ఒక 3 నెలలు ఉంటావంటే ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ మనం పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూ కొన్నాళ్ళు ఉండొచ్చు హాయిగా. నన్ను దబాయించిన పెద్ద మనిషి పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటూనా, కొత్త న్యూస్లు చెప్పుకుంటూనా? చాలా ఏళ్ల తర్వాత జ్యోత్స్న హాయిగా నవ్వుతోంది. మిగిలిన వాళ్ళిద్దరికీ ఏదో అనుమానం వచ్చింది. ఇద్దరి మొహాలు మార్చి మార్చి చూస్తూ, ఏమిటి మిత్రద్రోహం, మాకు తెలియని గూడుపుటాణి అన్నారు. ఎవరి సంగతులు వాళ్లే చెప్తే బావుంటుంది. చెప్పమ్మా. నేనేం చెప్పనన్నానా? పూర్తిగా సెటిల్ అయ్యాక చెప్పొచ్చని ఊరుకున్నాను. నీలాగా నేనేం దాచుకోవడం లేదు. జ్యోత్స్నని దబాయించింది కుముద. ఇంట్రొడక్షన్ చాలు కుముద, కమాన్. ఎవరా రాజకుమారుడు? ఏమా కదా? ఇన్నాళ్ళు మాకు తెలియకుండా దాచుకున్నావా? శశే ముందు అడిగింది. అసలు నువ్వెప్పుడు నీ పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నట్టే చెప్పలేదు. చంద్ర అనుమానం. ప్రయత్నం జరగకుండా ఎలా ఉంటుంది? ప్రయత్నించింది ప్రతిదీ జరగదు కదా. ఇప్పుడు కూడా కుదురుతుందని ఎవరూ అనుకోలేదు. అదలా వచ్చేసింది. ఇంతకీ వివరాలు చెప్పు, లేకపోతే నిన్ను కూడా ఒక్కొక్క ప్రశ్న వెయ్యాలా? అక్కర్లేదు. ఆయన ఎంఎస్సి బొంబాయిలో కెమిస్ట్రీగా పనిచేస్తున్నారు. అత్తగారు, ఆవిడ తోటికోడలు, 2 ఆడపడుచులు, ఒక మరిది. ఇది కుటుంబం. ఆడపడుచులలో ఒక అమ్మాయి BA పాస్ అయింది, ఇంకొక అమ్మాయి BA చదువుతోంది. మరిది టెంపరరీగా ఉద్యోగం చేస్తున్నాడట. వాళ్ల స్వంత ఊరు ఏలూరు దగ్గర పల్లెటూరు. అక్కడ ఒక్క ఇల్లు తప్ప ఆస్తి ఏమీ లేదు. పెద్దాడపడుచు, నేను వెళ్ళి పెళ్లి చెయ్యాలి అంటే ఆ పెళ్లికి కట్నం నువ్వివ్వాలా? అలాగే అనుకోవాలి. 10,000 అడిగారట. ఇప్పటిదాకా నన్ను చేసుకుంటాననే ఎవ్వరూ అనలేదు. నేను రీసెర్చ్లో చేరాక మా నాన్న గారికి నా పెళ్లికి తొందర ఎక్కువైంది. ఇప్పుడు నాకు చేసేస్తే కాస్త కాలు చెయ్యి కూడదీసుకునేటప్పటికి 4-5 ఏళ్లు పడుతుంది. అప్పటికి మా చెల్లెలు లైన్లోకి వస్తుంది. కుముద, కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు కావా? మనం ఇంత చదువుకున్నా మన వాళ్ళకి ఖర్చు తప్పదా? శశి అడగదలుచుకున్న ప్రశ్న చంద్ర అడిగింది. తీగ కదిలిస్తే డొంకంతా కదులుతుంది. మీరెంత కట్నం ఇచ్చారు, మీ అమ్మాయికి నగలేం పెట్టారు అన్న అమ్మలక్కలకి మేమేం ఇవ్వలేదు, వాళ్ళేం పెట్టలేదు, వాళ్ళకి కావాల్సినవి వాళ్లే చూసుకుంటారని తల్లిదండ్రులు ధైర్యంగా చెప్పగలిగితే సగం గొడవ తగ్గుతుంది. అర్థం లేని లాంఛనాలు, వేడుకలు, అక్కర్లేని ఆడంబరాలకు పోకుండా ఉంటే మిగిలిన గొడవ ఉండదు. అబ్బాయికి కట్నం వద్దంటే ఏ లోపం ఉందో అని ఆలోచించే తల్లిదండ్రులుంటారు. మా అమ్మాయికి కట్నం ఇవ్వం, పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కావాలనుకుంటే తనే ఎవరినో నచ్చినవాడి చేసుకుంటుంది అని ధైర్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అనుకోగలరా? వాళ్ళని అనుకోవాలంటే సంఘంలో ఒంటరిగా బతకడానికి ఆడపిల్లలకి ధైర్యం, ఆధారం, నైతిక బలం ఉండాలి. అవి ఎంతమందికి ఉంటాయి? జ్యోత్స్న లెక్చర్ విన్న శశి, అయితే నువ్వు కట్నం అవసరమంటావా? నీ కొడుక్కి పుచ్చుకునేటట్టున్నావే అంది. నేను సమర్థిస్తున్నానని చెప్పను. కట్నం పోవాలంటే అదొక్కటే కాదు, ఇంకా ఎన్నో అనవసరపు ఖర్చులు తగ్గించి పెళ్ళిళ్ళు ఎవరో అంటారని కాకుండా తాహతుని బట్టి చేసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. పెళ్ళికి ఎంతమందికి భోజనం పెట్టారు, అందరికీ బట్టలు పెట్టారా, ఇలాంటి ప్రశ్నలు లేకపోతే బాగుంటుంది. చక్కగా ఒక చిన్న పార్టీతో పెళ్లి పూర్తయితే ఎంత హైరానా తప్పుతుంది. వాళ్ళిచ్చిన కట్నం మాకేం మిగిలింది, పిల్ల నగలకి పెళ్లి ఖర్చులకే చాలేదు అనే మాటలు వినబడవు. అయినా ఇప్పుడు ఈ చర్చలేమిటి? నన్ను చంపారు కదా, మా ఆయన్ని పెళ్లి చూపులప్పుడు చూడలేదని, ఎలా ఉన్నారో చెప్పలేదని కుముదను అడగరేం? నీలాగా కుముద బతిమాలించుకోదు, చక్కగా చెప్తుంది. చంద్ర హామీ ఇచ్చింది. ఏమిటా గ్యారంటీ? ఏమిటంటే నువ్వు చాలా ప్రాక్టికల్, ఉన్నదున్నట్టు చెప్తావు.
అసలు ఇంతకీ ఎప్పుడు చూసావు? ఎలా ఉంటారు? పెళ్లి చూపులప్పుడు నీకేం అనిపించింది? నువ్వు లా చదివి ఉండవలసింది. కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టు ప్రశ్నలు నువ్వును. కబులు చెప్పి దాటించకు. చెప్పు చెప్పు జ్యోత్స్న హెచ్చరించింది. వాళ్ళొచ్చి 2 నెలలైందేమో. పెళ్లి చూపులప్పుడు నాకేం అనిపించలేదు. మొదటిసారి అయితే భయం వేస్తుంది. నేను నలుగురిని చూశాను, అలవాటు పడ్డాను. మాకెప్పుడు చెప్పలేదే? శశి సందేహం వెలిబుచ్చింది. ఏమని? ఏం చెప్తాను? మనం ఎప్పుడైనా మన పెళ్ళిళ్ళ గురించి సీరియస్గా మాట్లాడుకున్నామా? సరే తర్వాత? ఇంకా తర్వాత ఏముంది? వాళ్ళు అవునన్నాక నాన్నగారు మాట్లాడారు. 10,000 దాకా మా వాళ్ళు ఎలాగో ఇవ్వాలనుకున్నారట. వాళ్ళు అదే అడగటంతో ఇంకా బేరాలు లేకుండా స్థిరపడింది. వచ్చే నెల 9కి ముహూర్తం నిశ్చయిస్తారేమో. మరి నీ రీసెర్చి ఇప్పటికి తట్టింది చంద్రకి. రాయడం మొదలు పెట్టానని, ఇంకో సంవత్సరం పట్టొచ్చునని, స్కాలర్షిప్ హోల్డర్నని నాన్నగారు చెప్పారు. అది పూర్తి చేసుకోవచ్చునని, అభ్యంతరం ఏమీ లేదని అన్నారట. ఇంకా మా గైడుకి నెమ్మదిగా చెప్పి వస్తూ పోతూ ఉంటానని, హెడ్ క్వార్టర్స్ మారలేదని ఒప్పించుకుంటే ఆ పని పూర్తవుతుంది. వాళ్ళు ఒప్పుకున్నారు అనగానే ముందు నాకదే భయం వేసింది. ఇంత దూరం వచ్చి ఇప్పుడేమవుతుందా అని. వాళ్ళు మంచివాళ్ళు లాగానే ఉన్నారు. ఇది పూర్తి చేసేసి బొంబాయిలోనే మంచి ఉద్యోగం చూసుకో. బావుంది. ఆలు లేదు చూలు లేదు అన్నట్టు ముందా కొత్త చోట్లో నేను సెటిల్ అయి నా చదువు పూర్తి చేసి అప్పుడు కదా ఉద్యోగం. చంద్రకి సమాధానం చెప్పింది కుముద. నేనెప్పుడూ అనుకునేదాన్ని, నేను ఇక్కడికి రావడమే యజ్ఞం చేసినంత ప్రయత్నం మీ పెళ్ళిళ్ళైతే ఎలాగా నేను రాకుండానే అయిపోతాయా అని. నా అనారోగ్యం ఒకందుకు మంచిదే అయింది. మీరు కూడా నేను వచ్చినప్పుడే పెళ్లి ముహూర్తం పెట్టుకోండర్రా. లేకపోతే ఇప్పుడే 3 నెలలుంటాను, చూసేసుకోండి అంది జ్యోత్స్న. మా పెళ్ళంటే మీ ఆయన ఇంత త్వరగా మేం వెతుక్కోలేం బాబు. అంత సరదాగా ఉందా? నేను చేసుకోబోయే వ్యక్తితో నేను మాట్లాడి అన్నీ తెలుసుకుని కానీ చేసుకోను. ఏం మాట్లాడతావు చంద్ర? కుముద అడిగింది. ఏం మాట్లాడతానేమిటి? అన్నీ అడిగేస్తాను. నన్ను పిహెచ్డి పూర్తి చేయనివ్వాలి. నేను ఉద్యోగం చేసి తీరుతాను. ఒకవేళ వేరే ఊరైతే అక్కడ నాకు ఉద్యోగం ఉండాలి. నీలాగా నాన్నగారితో అడిగించను. అలాగే, చెప్పినంత తేలిక కాదు మాట్లాడటం అంటే. చూస్తూ ఉండు, చేస్తానో చెయ్యనో. ఛాలెంజీ అన్నట్టు చెప్పింది. జ్యోత్స్న విశాఖపట్నం, కుముద బొంబాయి. చెరో మూల మేమిద్దరమే ఇక్కడుండేది. ఇంతసేపటి నుంచి మనసులో ఉన్న మాట పైకంది శశి. ఆ మాట వినగానే కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. నా సంగతి 4 ఏళ్లలో అలవాటైంది కదా. కుముద వస్తూనే ఉంటుంది రీసెర్చ్ కోసం, సమాధానపరచడానికి అన్నట్లుగా జ్యోత్స్న అంది. కానీ నలుగురు ఒకేసారి కబుర్లు చెప్పుకోవడం ఇప్పట్లాగా కుదరదు. జ్యోత్స్న, కుముద పుట్టిళ్లకు ఒకేసారి వస్తారన్న నమ్మకం ఏముంది? చంద్ర ఉన్న ఆ అమ్మాయి దూకుడు ధోరణి, తన నిదానం సమాంతరంగా ఉంటాయి. తమ మధ్య కుముద వంతెన లాంటిది. చంద్రకి ఉత్తరాలు రాయడం విసుగు. జ్యోత్స్న రాయదు. ఇంకా తను కుముద మాత్రం రాసుకుంటూ ఉండాలి. తన ఆలోచనల్లో మునిగిన శశిని మిగిలిన ఇద్దరు హెచ్చరించారు ఇంకా వెడదామని. అనుకున్నట్లుగా కుముద పెళ్లి మళ్లీ నెల 9కి అయిపోయింది. పెళ్లివారు అసలు పెళ్లివార్లాగా ప్రవర్తించలేదు. కట్నం ఒక్క మాటుగా అడిగినా అది లేదు, అది లేదు, ఇది లేదు అనలేదు. పేచి పెట్టడానికి అటు ఎవరూ లేరు కూడా. నూతన దంపతుల్ని వాళ్ల స్వంత ఊరు ఏకంగా తీసుకుని వెళ్ళిపోయి అక్కడ కొన్నాళ్లు కలిసి ఉంటారని, అతని సెలవైపోయాక ఇద్దరు ఇటొచ్చి 2 రోజులుండి బొంబాయి వెడతారని చెప్పి అంతా వెళ్ళిపోయారు. కళ్ళ నీళ్లతో స్నేహితులకి చెప్పి వెళ్ళింది కుముద. ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉన్న సుబ్బారావు చూడగానే చాలా రిజర్వ్డ్ అనిపించిన కుముద స్నేహితుల్ని పరిచయం చేయగానే చాలా గౌరవంగా మాట్లాడాడు. కుముదలాగే కుముద భర్త కూడా స్నేహశీలి. అది అదృష్టవంతురాలు అనుకున్నారు ముగ్గురు. కుముద బొంబాయి వెళ్లే ముందు 2 రోజులే ఉంది హైదరాబాద్లో. మళ్ళీ నలుగురు కలుసుకున్నారు. ఈసారి సుబ్బారావు కొత్తపోయి వాళ్లతో బాగా కబుర్లు చెప్పాడు. సహజంగా గంభీరంగా ఉండే కుముద ఎంతో సంతోషంగా కనిపించింది. పెళ్లైన కొత్తలో జ్యోత్స్నలో లేనిదేదో కుముదలో కనిపించింది శశికి. కానీ ఆ మాట చంద్రతో అనలేదు. మళ్ళీ జ్యోత్స్న భర్తని ఏదో ఒకటి అంటుందన్న భయంతో. కాలేజీలో ఉన్నప్పటిలా రోజు కలుసుకోలేకపోయినా ముగ్గురు ఒకే ఊళ్ళో ఉన్నారన్న తృప్తి ఉండేది ఇన్నాళ్ళు. ఇప్పుడు కుముద కూడా వెళ్ళిపోవడంతో శశికేమో తను ఒంటరిదైపోయినట్లు అనిపించింది. చంద్ర తప్పకుండా వారానికో 10 రోజులకో వస్తుంది. ఏదో మాట్లాడుకుంటారు. కానీ నలుగురు ఉన్న తృప్తి మాత్రం ఇద్దరికీ లేదు. ఆ సంగతి ఇద్దరికీ తెలుసు.
పిల్లవాడికి 3వ నెల వెళ్ళబోయే ముందు జ్యోత్స్న విశాఖపట్నం వెళ్ళిపోయింది. ఇప్పుడు జ్యోత్స్న పెళ్లి కాక ముందున్నట్టుంది. అక్కడికి వెళ్ళాక ఎన్నాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉంటుందో అనుకున్నారు శశి, చంద్ర. జ్యోత్స్న వెళ్ళకముందే కుముద దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ముగ్గురికి కలిపి చాలా పెద్ద ఉత్తరం రాసింది. పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళినప్పటి నుంచి ఆ పల్లెటూరు, వాళ్ళ పద్ధతులు, బొంబాయి వెళ్ళాక ఆ జీవితం ఎలా ఉన్నది అన్నీ రాసింది. ఉత్తరంలో ప్రతి అక్షరం కుముద ఎంత సంతోషంగా ఉందో చెప్తోంది. భర్త పొద్దున 8 గంటలకు వెడితే వచ్చేటప్పటికి సాయంత్రం 6 అవుతుందని, కంపెనీ వాళ్ళు ఇల్లిచ్చారని, కొత్త కాపురానికి అన్నీ సమకూర్చుకుంటున్నామని, అతను వెళ్ళాక ఇంటి పనంతా చేసుకుంటానని రాసింది. సెలవుల్లో తెలిసిన వాళ్ళ ఇళ్లకు వెడతామని, భర్తకి సినిమాల మీద అంత ఆసక్తి లేదని, వారమంతా బొంబాయి లాంటి ఊళ్ళో పనిచేసి సెలవు రోజున 3 గంటలు ఆ జైల్లో కూర్చోవడం కన్నా హాయిగా ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు అంటాడని రాసింది. ఉత్తరం అంతా చదివాక చంద్ర, అమ్మాయి వ్యవహారం చూస్తే చదువు గుంట కట్టి గంట వాయిద్యం వాయించేటట్టే ఉంది అంది. ఇప్పుడు కూడా చదివేనా? కొత్త సంసారం కాస్త స్థిరపడని, అయినా కుముద బాధ్యత మర్చిపోదులే, జ్యోత్స్న సమర్థించింది. ఎక్కడి వాళ్ళెక్కడ, ఎవరి రొటీన్లో వాళ్ళుండిపోయారు. కుముద తప్పకుండా శశి, చంద్రలకి ఉత్తరాలు రాస్తుంది. జ్యోత్స్న ఇంకా ఆ సంవత్సరంలో రాలేదు. కుముద మాత్రం ఒకసారి వచ్చి 10 రోజులుండి రీసెర్చ్ వర్క్ చూసుకుని వెళ్ళింది. ఏమైనా పెళ్ళై బాధ్యతలు మీద పడ్డాక ముందు సాగినంత ఉత్సాహంగా, చురుగ్గా చదువు సాగదని అనుభవపూర్వకంగా తెలుసుకుంది. చంద్ర మాత్రం 5 ఏళ్లలోగా థీసిస్ రాసి డాక్టరేట్ తెచ్చుకోవాలని పట్టుదలతో పనిచేస్తోంది. అనుకున్న దానికన్నా ఓ 4 నెలలు ఆలస్యంగా థీసిస్ సబ్మిట్ చేసింది. కుముద ఈసారి శుభవార్తతో వచ్చింది. ఈ వార్తకి స్నేహితులిద్దరూ సంతోషించినా థీసిస్ వెనకపడిందని చంద్ర నొచ్చుకుంది. అసలు పూర్తి చేస్తావా? రఫ్ రాయడమైనా అయిందా? నిలదీసి అడిగేసింది. తప్పకుండా చేస్తాను. ఇప్పుడు అయినంత గైడ్కి చూపించి అవుననిపించుకుని వెడితే మళ్ళీ వచ్చేటప్పటికి పూర్తి చేసుకుని వచ్చి ఇక్కడే టైప్ చేయిస్తాను. అప్పుడు 3-4 నెలలు ఉంటాను కదా. అయినా ఇప్పుడు మానేయడానికి వీల్లేదు. చదువుకుంటున్న అమ్మాయిని చేసుకుని చదువు పాడు చేశారన్న అప్రదిష్ట నాకు తేవద్దని అంటారు మా వారు. ఎంతైనా సంసారం సాగరం కదా, మురుపున్నంత తీరికెలా ఉంటుంది? సమాధానం చెప్పింది కుముద. వెళ్ళేటప్పుడు మాత్రం మీరు కూడా పెళ్లిళ్ళ సంగతి ఆలోచించండి. ఎప్పుడో ఒకప్పుడు స్థిరపడటం మంచిది కదా అని ఒక సలహా ఇచ్చి వెళ్ళింది. కుముద వెళ్ళాక 3 నెలలకి శశి కుముదకి చాలా పెద్ద ఉత్తరం రాసింది. ప్రియమైన కుముద, నువ్వేదో ఇన్ఫర్మేషన్ కావాలని రాశావని పంపానని చంద్ర చెప్పింది. ప్రత్యేకం రాయడానికి ఏమీ లేక ఈ మధ్య నీకు ఉత్తరం రాయడానికి బద్దకించాను. అనుకోకుండా మొన్న ఈ మధ్య జ్యోత్స్న వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళింది. ఎవరిదో పెళ్ళికొచ్చారట. మళ్ళీ 5వ నెల ఈసారి. పిల్లవాడికి సంవత్సరంలో దాటిందని సంతోషిస్తోంది. మళ్ళీ విశాఖపట్నం అత్తవారింటి రూపం వచ్చేసింది. మురళీకృష్ణ గారు కూడా వచ్చారు. నేను వెళ్ళేటప్పటికి ఇంట్లో లేరు. చంద్ర పనుందని నాతో రాలేదు. ముందే జ్యోత్స్నను చూసొచ్చి నాకు చెప్పింది. ఈ ఉత్తరం ప్రత్యేకం ఎందుకు రాస్తున్నానంటే 2 మంచి కబుర్లు చెప్పడానికి. చంద్ర తనే రాస్తానని అంది. ఒకటి, చంద్రకి డాక్టరేట్ వచ్చినట్టు అనఫిషియల్గా తెలిసింది. అయినా ఓసీలో ప్రొఫెసర్లను ఇంప్రెస్ చేయలేకపోయానేమో అని భయపడింది. మన ప్రొఫెసరు అదేమీ లేదన్నారట. త్వరలోనే అనౌన్స్ చేస్తారట. రెండోది, చంద్ర పెళ్లి మాటల్లో చెప్పటమే కాదు చేసి కూడా చూపించింది. తను కోరినట్టుగా అతనితో తనే మాట్లాడి కట్నం ఇవ్వకుండా చేసుకుంటున్నానని చెప్పింది. చంద్ర వాళ్ళ పెదనాన్నగారి కొడుకు పెళ్లికి వెళ్ళింది 2 నెలల క్రితం. అక్కడ అతను పరిచయం అయ్యాడట. మెడికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడట బెంగళూరులో. అదెప్పుడూ చెప్పేది కదా, డిగ్రీలు చూసి చేసుకోకూడదని. అతను బీఎస్సీ, పేరు సూర్యనారాయణట. పేరొక్కటే నాకు నచ్చలేదని చెప్పింది. కొంపదీసి ఈ మాట అతనికి కూడా చెప్పేసిందేమో అని భయమేసి అడిగాను. ఇంకా చెప్పలేదట, కానీ చెప్తుందట. దీని ధైర్యం చూడు. చంద్రకి కాబోయే భర్త జ్యోత్స్న ఆడపడుచు వాళ్ళకి చాలా మంచి స్నేహితుడట. అతను కబుర్లు చెప్పటం మొదలు పెడితే పక్క వాళ్ళెవ్వరికీ మాట్లాడే ఛాన్స్ ఉండదట. చాలా సరదా అయిన వాడని జ్యోత్స్న చెప్పింది. నెలకి 20 రోజులు క్యాంపులో ఉంటాడట. చంద్ర ఉద్యోగం బదలనని, అతను కూడా ఊళ్ళో ఉండనప్పుడు ఊరికే ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవడం ఎందుకని అంటోంది. నెలకి 4-5 రోజులు వీలైతే ఓ వారం ఇక్కడ పనిని బట్టి అతనే వచ్చి ఇక్కడ ఉంటాడని అంది. అందుకు అతనేమీ అభ్యంతరం చెప్పలేదట. కానీ నాకే ఎందుకో ఈ పద్ధతి నచ్చలేదు. పెళ్ళయ్యాక ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే బాగుంటుంది కదా, నువ్వేమంటావు?
ఇంకో 2 నెలల దాకా ముహూర్తాలు లేవట. అంతకన్నా ముందే నువ్వు ఇక్కడికి వచ్చేస్తావేమో. జ్యోత్స్న వస్తుందో రాదో తెలియదు. ఇంకా నా గురించి రాయటానికి ఏమీ లేదు. ఇంట్లో అంతా బాగానే ఉన్నారు. అమ్మ నాన్నగారు పెద్దవాళ్ళైపోతున్నారు. వయసు వల్ల ఏవో బాధలు తప్పవు. చిన్నన్నయ్యకు కూడా ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అంతా ఒకే చోట ఉండవచ్చు అనుకున్నాం. పెళ్ళైనప్పటి నుంచి విడిగానే ఉండటం వల్లనేమో చిన్నవదనికి కలిసి ఉండటం ఇష్టంగా లేదు. నీకు తెలుసు కదా, నాన్నగారికి ఇలాంటి గొడవలు ఇష్టముండవని. కలిసి ఉండలేకపోతే వేరే ఉండమన్నారు. వాళ్ళు వేరుగా వెళ్ళి 15 రోజులైంది. అక్కయ్యలిద్దరిలో ఎవరూ ఈ మధ్య రాలేదు. నువ్వు అన్నమాటే ఈ మధ్య అమ్మ తరచుగా అంటోంది. ఎందుకో నా దృష్టి అటు పోవటం లేదు. ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది? మీ వారికి నా నమస్కారాలను చెప్పు. థీసిస్ రాయడం అవుతోందా? నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ నీ శశి. శశి ఉత్తరం కుముదలో ఆలోచనలు రేపింది. శశికి అన్నీ ఉన్నాయి. ఏవి కావాలో కూడా తెలియనంత ముద్దుగా పెరిగింది. పెళ్ళంటే ఎందుకు ఉత్సాహం లేదో తెలియటం లేదు. ఒకవేళ జ్యోత్స్న సంసారం చూసి భయపడుతోందా? అందరూ అలా ఉండరని నచ్చజెప్పాలి. ఏమిటో ఎప్పుడు మా పెళ్ళిళ్ళ గురించి, పెళ్ళయ్యాక ఎలా ఉండాలో ఒక్కరోజు కూడా అనుకోలేదు. చంద్ర మొత్తానికి తన పంతం నెగ్గించుకుంది. కాస్త పరిస్థితులకి తల ఒగ్గటం కూడా నేర్చుకోమని చెప్పాలి అనుకుంది. చంద్ర పెళ్లి కూడా అయిపోయింది. కుముద నెలలు వచ్చి నలుగురిలోకి రావడానికి సిగ్గుపడుతున్నా చంద్ర ఊరుకోలేదు. జ్యోత్స్న రానేలేదు. మీరిద్దరైనా నా పక్కన ఉండవలసిందే అని పట్టుపట్టింది. ఇంకా రాదనుకున్న జ్యోత్స్న సరిగ్గా పొద్దున పెళ్లివేళ్లకి ఊడిపడేటప్పటికీ ముగ్గురు సంతోషం పట్టలేకపోయారు. సావకాశంగా చెప్పింది జ్యోత్స్న తనెలా వచ్చింది. పెళ్ళికొడుకు వాళ్ళ ఆడపడుచు వాళ్లతో ఉన్న స్నేహాన్ని బట్టి ఆ ఊళ్ళోనే ఉన్న వీళ్ళని కూడా పిలిచాడట. జ్యోత్స్న ఆడపడుచు పెళ్ళికొస్తూ, పెళ్ళికి వదిన్ని పంపవా? పెళ్లి కూతురు వదిన మంచి స్నేహితులు కదా అని అన్నగారిని అడిగితే, నీ ఫ్రెండ్ పెళ్ళికి వెడతానని నన్ను అడగటానికి నామోషియా అని 4 కేకలేసి వెళ్ళమన్నాడట. అసలు పెళ్ళి అని తెలియగానే చెప్పినప్పుడు, శుభలేఖ చూపించినప్పుడు ఏం మాట్లాడకపోతే ఎలాగూ పంపననే అంటారు. అడిగి లేదనిపించుకోవడం ఎందుకని నేను అడగలేదు. మా ఆడపడుచు పుణ్యమా అని చంద్ర పెళ్లి చూశాను. రాలేనేమో అని నేనెంత బాధపడ్డానో తెలుసా? శశి, ఇంకా నువ్వే మిగిలావు అంది జ్యోత్స్న. అప్పటిదాకా జ్యోత్స్న వచ్చిందన్న పాల పొంగులాంటి సంతోషం మీద ఎవరో నీళ్లు చల్లినట్లయింది. నిన్న ఇద్దరికీ మాటంటే భయపడే జ్యోత్స్న మంచైనా చెడైనా తిట్లు లేకుండా, ఏ పని జరగదా అని బాధపడకుండా ఉండలేకపోయారు. పెళ్లి హడావిడి, భోజనాలు అన్నీ అయ్యాక తీరిగ్గా భర్తకి స్నేహితుల్ని పరిచయం చేసింది చంద్ర. జ్యోత్స్న చెప్పింది నిజమే. వినేవాళ్లకి టైం ఉండాలే కానీ అతనికి మాట్లాడటానికి విసుగులేదు. జ్యోత్స్నని పరిచయం చేయగానే, మీరు మిసెస్ మురళీకృష్ణగా మాకు తెలిసినా మీ పరిచయం ఇప్పుడే కలిగింది అన్నాడు. ఆ మాటలు ఈ మాటలు అన్నీ అయ్యాక మురళీకృష్ణ మీదికి మళ్ళింది సంభాషణ. మురళీకృష్ణ గారికి చాలా కోపమట కదా. పోస్ట్ గ్రాడ్యుయేట్స్నే కాకుండా రీసెర్చ్ స్టూడెంట్లని కూడా కేకలేస్తారట. ఆయన ఇంట్లో కూడా అలాగే కేకలేస్తారా అండి? సూర్యనారాయణ అడిగేశాడు. కోపం తొందరగా వస్తుంది, అందుకని మేమే ఆయనకి కోపం రాకుండా సర్దుకుంటాం భర్తని సమర్థించింది జ్యోత్స్న. మీకు తెలియదనుకుంటా, మా ఆఖరి తమ్ముడు మురళీకృష్ణ గారి స్టూడెంటు. ఆ బ్లూ షర్టు అటు వెడుతున్నాడే వాడెప్పుడు చెప్తాడు, పాఠం చెప్తే మురళీకృష్ణ గారే చెప్పాలని. ఆయన సబ్జెక్ట్ని క్లాస్లో చర్చించి లేటెస్ట్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ కూడా చేస్తారని, ఆయనకి ఏ ప్రొఫెసర్లు కూడా సాటిరారని చెప్తాడు. అయితే క్లాస్లో మాత్రం ఎవరూ కిక్కురుమనకూడదట. ఎవరైనా కొంచెం అల్లరి చేయడానికి చూస్తే కేకలేస్తారట. అయినా ఎవ్వరూ ఆయనకి ఎదురు చెప్పరు. పైగా వీళ్ళకి ఆయనంటే ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. ఒక నెల కిందట ఏమైందో మీకు చెప్పారా? లేదు. ఆయన కాలేజీ విషయాలు, డిపార్ట్మెంట్ గొడవల్ని గురించి ఇంట్లో ఎక్కువగా మాట్లాడరు. సంభాషణ తన భర్తని గురించి అవడం జ్యోత్స్నకి చాలా ఇబ్బందిగా ఉంది. బహుశా అంత పెద్ద విషయంగా ఆయన అనుకోలేదేమో. మురళీకృష్ణ గారు ఎంత తిట్టినా ఎవరు ఎదురు చెప్పరు కదా. ప్రొఫెసర్ని నేనెందుకు తిట్టకూడదు అనుకున్నాడో ఏమో. ఇంకొక ప్రొఫెసర్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏదో గొడవ చేస్తే బాస్టర్డ్స్ అన్నాడట. ఇంక చూసుకోండి, వీళ్ళు రేగిపోయారు. అప్పుడు నేను విశాఖపట్నం పెడితే వీళ్ళంతా స్ట్రైక్లో ఉన్నారు అన్నారు. ఆ ప్రొఫెసర్ క్షమాపణ చెప్పాలని అడిగారు. తప్పు ఆయనది. డిపార్ట్మెంట్ హెడ్ కూడా మాట తూలడం మంచిది కాదన్నట్టుగా అన్నాడట. ఎవరూ తగ్గరు. చివరికి డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రిన్సిపాలు కలిసి మురళీకృష్ణ గారిని స్టూడెంట్ల దగ్గరికి రాయబారం పంపారు. ఈయన వాళ్ళకి నచ్చ చెప్పారట.
అంతా అయినా ఒక కుర్రాడు ఇంకా ఏదో సణుగుతుంటే ఈయన కోపం పట్టలేక అందరినీ తిట్టి స్ట్రైక్ మాన్పించి క్లాసులకి వచ్చేటట్టు చేశారట. ప్రొఫెసర్ తిట్టాడని స్ట్రైక్ చేసిన మేం మురళీకృష్ణ గారు తిట్లు తిన్నాక కానీ క్లాస్లోకి వెళ్ళలేదని మా తమ్ముడు అన్నాడు. సూర్యనారాయణ చెప్పిన పద్ధతికి శ్రోతలు నవ్వకుండా ఉండలేకపోయారు. అంతేకాదండి, అప్పుడు అల్లరి చేశారు బాగానే ఉంది, కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కదా, ఆ ప్రొఫెసరు పరీక్షల్లో ఏం చేస్తాడోనని భయపడిపోతున్నారు. మళ్ళీ అందుకు కూడా మురళీకృష్ణ గారినే శరణన్నారు. హెడ్తో మాట్లాడి పరీక్షల్లో అన్యాయం జరగకుండా చూడమని మురళీకృష్ణ గారు మాట్లాడతానని అన్నారట. పైకి కోపం వచ్చినా ఆయన చాలా మంచివారని వాళ్ళందరికీ తెలుసు. తనేదో కొత్త విషయం చెప్తున్నట్లు జ్యోత్స్నతో చెప్పాడు. ఇంతలో ఎవరో పెద్దవాళ్ళొచ్చి పెళ్ళికొడుకు రావాలని లాక్కుపోయారు. హనీమూన్కి వెడదామని భర్త అన్నాడని చెప్పిన చంద్రని కాస్త ఏడిపించి చాలా మంచివాడని అతనికో సర్టిఫికేటు, ఇన్నాళ్లలాగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేయటం కాకుండా కాస్త వెనక ముందు ఆలోచించాలని చంద్రకు సలహా ఇచ్చి ముగ్గురు ఇళ్లకి బయలుదేరారు. ఒక నెలలోగా కుముదకి జ్యోత్స్నకి కూతుళ్ళు పుట్టారు. ఈసారి ఇంటిని అన్నాళ్లు వదలడానికి వీల్లేదని జ్యోత్స్న పుట్టింటికి పురిటికి రాలేదు. వాళ్ళ అమ్మగారే విశాఖపట్నం వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు మంచివాళ్లేనమ్మా, జ్యోత్స్నని ప్రేమగా గౌరవంగా చూస్తారు. అతనే ఏ క్షణాన కోపం వస్తుందో చెప్పలేం. దీనికి రోజు కత్తి మీద సామే. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా ఉంది. ఇన్నేళ్లలో ఎప్పుడు వాళ్ళింట్లో మేమెవరము ఇన్నాళ్ళు ఉండలేదు. పరిస్థితిని కళ్ళతో చూడటం ఇదే మొదలు. ఇంకా మేమున్నామని అతను ఎక్కువగా ఇంట్లో కేకలేయటం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. దీని రాత అలా ఉంది. జ్యోత్స్న క్షేమం కనుక్కుందామని వాళ్ళమ్మగారు తిరిగొచ్చాక వాళ్ళింటికి వెళ్ళిన శశితో అన్నీ చెప్పి ఆవిడ బాధ తీర్చుకున్నారు. అంతకుముందే పిల్లనెత్తుకుని అత్తవారింటికి వెళ్ళిపోయిన కుముదకి ఈ విషయాలన్నీ రాసి తన మనసులో బరువు తగ్గించుకుంది శశి. చంద్రకి 2 ఊళ్ల మధ్య జీవితం. ఉద్యోగం ఇదివరకున్నంత తీరిక ఉండటం లేదు. రోజులా అమ్మాయికి కలలాగా హాయిగా స్వేచ్ఛగా దొర్లిపోతున్నాయి. మొత్తానికి మరో 6 నెలలకి కుముద కూడా డాక్టరేట్ అనిపించుకుంది. ఆ సంవత్సరంలో కుముద జ్యోత్స్న తలోసారి వేరువేరుగా పుట్టిళ్లకొచ్చి వెళ్లారు. జ్యోత్స్న జీవితంలో రాటుదేలిపోతోంది. ఇదివరకులా అన్నింటికీ బాధపడుతున్నట్టుగా లేదు అనుకుంది జ్యోత్స్నని చూసొచ్చాక శశి. కుముద మాత్రం చాలా విశేషాలు చెప్పింది. పెద్ద ఆడపడుచుకి పెళ్లి కుదిరిందని, చిన్నమ్మాయికి BA పూర్తి చేసే ఉద్దేశం లేనట్టుగా ఉందని, మరిదికి బెజవాడలో ఉద్యోగం దొరికి వెళ్లటం వల్ల ఆడవాళ్లని ఆ ఊళ్ళో ఉంచి డబ్బు పంపడం కన్నా ఇల్లు అద్దెకిచ్చి అంతా బొంబాయిలో ఉందామని భర్త అన్నాడని చెప్పింది. అయితే పాపని చూడటానికి ఇంట్లో పెద్దవాళ్ళుంటారు, నువ్వేదైనా ఉద్యోగం చేయవచ్చు శశి సలహా ఇచ్చింది. అంత తీరిక శశి, అసలు పెళ్ళయ్యాక వాళ్లతో అప్పుడప్పుడు వారం 10 రోజులు తప్ప నేను కలిసి ఉండలేదు. వాళ్ల బొంబాయి లైఫ్కి మా పద్ధతులకి నేను వాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి కదా. ఉద్యోగం మాత్రం అంత తేలిగ్గా వస్తుందా? అక్కడ యూనివర్సిటీ వాళ్లే ఉంటారు కదా. పైగా మాకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఊరికో మూల. నేను ఉద్యోగం చేయాలంటే కాలేజీ ఏ 15-20 మైళ్ళలో దూరం అయితే కుదరదు కదా. ఎక్కువ దూరం కాకుండా వీలుగా ఏదైనా దొరికితే చేద్దామనే ఉంది. ఇంత చదువుకుని ఆ చదువుని కొన్నాళ్లైనా ఉపయోగించుకుంటే తృప్తిగా ఉంటుంది, సరదా కూడా తీరుతుంది. ఆశ నిరాశల మధ్య ఊగులాడుతూ ఉంది కుముద సమాధానం. అన్నట్టుగానే ఆడపడుచు పెళ్లి కాగానే కుముద అత్తగారు వాళ్ళంతా బొంబాయి వెళ్ళిపోయారు. పెద్దత్తగారికి ఆరోగ్యం సరిగ్గా ఉండదని, చిన్న ఆడపడుచుకి బొంబాయిలో ఉంటున్నందుకు చాలా ఫ్యాషన్గా ఉండాలనే పిచ్చని, అయినా అన్నగారంటే చాలా భయమని, తను భయపడ్డ సమస్యలేవీ రాకుండానే అంతా స్థిరపడ్డారని రాసింది. చివర మాత్రం డబ్బు ఖర్చు విషయంలో ఇదివరకు కన్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని రాసింది. రోజులు గడిచిపోతున్నాయి. చంద్ర ఏ నెలకో శశిని కలిసి కబురు చెప్పి వెడుతుంది. ఉత్తరాల్లో కబురు రాసే ఓపిక నాకుండదు, నువ్వే మీడియేటర్గా మా అందరికీ విశేషాలన్నీ చెప్పు అంటుంది శశితో. శశి మాత్రం తప్పకుండా కుముదకు ఉత్తరాలు రాస్తూ జ్యోత్స్న సంగతులు వాళ్ళ ఇంటి నుంచి సేకరించి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. 2 నెలలు దాటింది. శశి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి ఏమై ఉంటుందా అని రకరకాల ఆలోచనల్లో కొట్టుకుపోతున్న కుముదకి శశి ఉత్తరం తెచ్చిన పోస్ట్ మ్యాన్ దేవుడిలాగా కనపడ్డాడు. ఉత్తరం చేతిలోకి తీసుకున్న వ్యవధి లేకుండా కవరు చింపింది. శశి చాలా పెద్ద ఉత్తరమే రాసింది. ఏం రాసిందో అనుకుంటూ చదవటం మొదలుపెట్టింది. ప్రియమైన కుముద, ఇన్నాళ్ళు నేనెందుకు ఉత్తరం రాయలేదా అని ఆశ్చర్యపోతున్నావా? చాలా పెద్ద కారణం ఉంది. అసలు నీకు ఈ ఉత్తరం ఇలా కాకుండా
వేరేగా రాస్తానేమో అని భయం వేసింది. ఇంకా దేవుడికి మా మీద దయ ఉంది. నేను నీకు మంచి వార్తలతోనే ఉత్తరం రాస్తున్నాను. మా నాన్నగారికి 2 నెలల క్రితం మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చింది. వెంటనే రికవర్ అయినా పెద్ద వయసు కావటం చేత మళ్ళీ వస్తుందేమోనని చాలా భయపడ్డాం. దేవుడి దయ వల్ల రాలేదు. 2 నెలలు పూర్తిగా మంచం మీద నుంచి కదలకూడదన్నారు. జాగ్రత్తగానే చూసుకున్నాం. ఇంకా ఏం భయం లేదని లేచి తిరగొచ్చునని అన్నారు నిన్ననే. అదృష్టవంతులం అనుకున్నాం. ఈ 2 నెలల నుంచి ఎలా ఉన్నామో ఏం తింటున్నామో కూడా మాకు తెలియదు. కుముద, చాలాసార్లు నువ్వు చెప్పావు పెళ్లి చేసుకోమని. మీ ముగ్గురు పెళ్ళిళ్ళు అయ్యాక అమ్మ నాకు కూడా పెళ్ళైతే బాగుండునని తరచుగా అనుకుంటూ ఉండగా విన్నాను. కానీ ఎందుకో నాకే పెళ్ళంటే ఏదో భయం. నేను పెరిగిన పరిస్థితులు అలాంటివి. నా ఆరోగ్యం అను, చిన్నదాన్ని అన్న గారాబమను, ఇంట్లో ఎవరు నేను అవునన్నది కాదనటం కానీ నన్ను నొప్పించటం కానీ చెయ్యరు. నాకు ఎవరైనా ఏమైనా అంటారేమో అని అనుకున్న భయమే అంత సెన్సిటివ్గా తయారయ్యాను. అవసరమైనదల్లా అడగకుండానే నా దగ్గరికి వచ్చేది. అందుకే నాకు ఎవరిని ఏది అడగటం చేత కాదు. కాలేజీలో చేరాక ఇంటికి రాగానే ఆకలేసి అలసిపోయి మంచం మీద పడుకుంటే అమ్మో వదినో చూసి ఏదైనా ఇచ్చేవారు కానీ నాకై నేనెప్పుడు అడిగేదాన్ని కాదు. అసలు మీ ముగ్గురితో స్నేహం కలిసాకే నాకు ప్రపంచం అంటే ఏమిటో తెలిసింది. అంతకుముందు నేను ఎవరిళ్ళకి వెళ్ళేదాన్ని కాదు. అయినా వెళ్ళడానికి నాకు స్నేహితులు ఎవరున్నారు కనుక బంధువుల ఇళ్ళకి వెళ్ళినా అమ్మ వాళ్లతో వెళ్ళటం తప్ప నేను ఎవరింటిలోనూ 2 రోజులు ఉండలేదు. నాకు ఇతరుల సంసారాల గురించి ఏమీ తెలియదు. మీ పెళ్ళిళ్ళయ్యాక ఇంకా ఎక్కువ విషయాలు తెలిసాక నా భయం పెరిగిందే కానీ తరగలేదు. మా ఇంట్లో వాళ్లే నాకు కావలసినవి చేస్తారే, నేనెవరికో ఏం కావాలో ఎలా తెలుసుకోగలను అన్నదే నా భయం. ఒకవేళ నేను వెళ్ళిన ఇంట్లో పద్ధతులకి నేను అలవాటు కాలేకపోతే అప్పుడు ఎంతమంది మనోవ్యధపడాలి? ఇదే నా ఆలోచన. అందుకే ఎవరైనా నా పెళ్లి మాటెత్తినా నేనెప్పుడు పెదవి మెదపలేదు. కానీ ఇప్పుడు తప్పలేదు. ఒక 10 రోజుల క్రితం నాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి, చిన్న తల్లి నా దగ్గర కూర్చోమ్మా అన్నారు. ఎప్పుడైనా నాకు కోపం వచ్చిందనుకుంటేనో, తను చెప్పిందేదైనా నా చేత ఒప్పించి చేయించాలనుకుంటేనో నాన్నగారు నన్ను చిన్న తల్లి అని పిలుస్తుంటారు. అలా పిలిచి ఏదైనా చెప్తే నేను కాదనలేను. మొన్న కూడా అలాగే పిలిచి తన పిల్లలందరూ సెటిల్ అయ్యారని, నన్ను కూడా ఒక మంచి స్థితిలో పెట్టేస్తే ఇంకే బెంగా ఉండదని ఏదేదో చెప్పారు. ఈ జబ్బు చేశాక నా గురించి ఆలోచిస్తున్నట్లు నాకు అర్థమైంది. నా మనసులో ఏముందో చెప్తే చేస్తానని, నన్ను నొప్పించడం తనకెప్పుడూ ఇష్టం లేదని అన్నారు. నా మనసులో ఏముందో చెప్పాను. నా మొహం నీకు పెళ్లి చేద్దామని ఉందమ్మా అని నాన్నగారంటే ఏం చెప్పలేక మీ ఇష్టం అన్నాను. నాన్నగారు నా కోసం అంత బాధపడుతున్నారంటే, ఆలోచిస్తున్నారంటే నాకు చాలా కష్టంగా ఉంది. ఎల్లకాలం అన్నయ్యలా వదినల మీద ఆధారపడి బ్రతకటం నాకు ఇష్టం లేదు. వాళ్ళిష్టమే నా ఇష్టం అనుకున్నారు. 2 నెలల తరువాత 4 రోజుల క్రితం మళ్ళీ స్కూలుకు వెళ్ళాను. ఆ రోజు సాయంత్రం నన్ను ఇంటికి తీసుకుని రావడానికి పెద్దన్నయ్య కారులో ఇంకెవరితోనూ కలిసి వచ్చాడు. డాక్టర్ రామకృష్ణ ఎంఎస్, ఫారెన్ రిటర్న్ అని పరిచయం చేశాడు. ఇంటికి వచ్చి కాసేపు ఉండి అతను వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పారు నాకు, అతనికి నన్ను చూపించాలని తీసుకునొచ్చారట. అతను ఈ ఊళ్ళోనే సర్జన్, తండ్రి లేడు. 2 అక్కలు చెరో చోట విదేశాల్లో సెటిల్ అయిపోయారట. ఒక అన్నగారు ఉండేవారని, ఆయన భార్య కూడా సంవత్సరం క్రితం కారు యాక్సిడెంట్లో పోయారని చెప్పారు. వాళ్ళకి 2 పిల్లలున్నారట. ప్రస్తుతం తల్లి తను ఉంటున్నారట. ఇక్కడ వాళ్ళందరూ మా మామయ్య గారికి మంచి స్నేహితులని, చాలా మంచివాళ్ళని, నాకు అభ్యంతరం లేకపోతే మాట్లాడతానని నాన్నగారు అన్నారు. ఏం చెప్పాలి? మళ్ళీ మీ ఇష్టం అన్నాను ఇంకేమనాలో తెలియక. అయితే నిన్న ఒక తమాషా జరిగింది. పెద్దన్నయ్య మాట్లాడటానికి వెడితే అతనే నన్ను 2 ప్రశ్నలు అడగాలని మళ్ళీ వచ్చాడు. మొదటిది, ప్రస్తుతం వాళ్ళ తాతగారింట్లో ఉన్న అన్నగారి పిల్లల్ని అతనే తెచ్చుకొని పెంచాలని అనుకుంటున్నాడట. అందుకు నాకు ఇష్టం ఉంటుందా అని. రెండోది, పెళ్ళి ఎంత సింపుల్గా జరిగితే తనకంత ఇష్టమని, అందుకు నాకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. చిన్న పిల్లల్లో పనిచేస్తున్న దాన్ని పిల్లలంటే నాకు ఇష్టమేనని. రెండోది, అసలు నా ఐడియా అదేనని చెప్పాను. పెళ్ళి ఆడంబరంగా ఎందుకు చేసుకోవాలి? నేనేం చిన్నపిల్లని కాదు కదా. అదే కాకుండా నాన్నగారు లేచి తిరిగి అన్నీ చూసుకోలేరు. అంత అన్నయ్యల మీద పడుతుంది. ఎందుకొచ్చిన గొడవ? అమ్మకి మాత్రం ఆఖరి పిల్ల పెళ్ళి. ఇంకా ఇలా ఏదో అయిందనిపించడం ఇష్టం లేదు. కానీ ఏం చెయ్యలేక ఊరుకుంది. కట్నం విషయం వీళ్ళేదో అడగబోతే నాకు ఉద్యోగం తప్ప ఆస్తి ఏమీ లేదు.
మీ అమ్మాయికి ఏ లోటు చెయ్యను, నాకు కట్నం అక్కర్లేదు, మీ అమ్మాయికి మీరేం పెట్టుకున్నా మీ ఇష్టం అని నిర్మోహమాటంగా చెప్పాడట. అది నాకు చాలా నచ్చింది. ఇంకా ముహూర్తం పెట్టుకోలేదు, పెట్టగానే మళ్ళీ రాస్తాను. జ్యోత్స్నకి కూడా ఇప్పుడే ఉత్తరం రాస్తున్నాను. చంద్ర పొద్దునొచ్చింది ఇవాళ సెలవని. తనతో చెప్పాను. చాలా సంతోషంగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పింది. కానీ ఎందుకో 4-5 సార్లు ఉన్న ఊళ్ళోనే భర్తని వెతుక్కున్నావు హాయిగా అంది. ఎప్పుడూ ఉన్నంత సరదాగా లేదు, ఏదో ఆలోచిస్తున్నట్టుంది. తనకిగా తను చెప్పాలి గాని మనం అడిగితే ఏదీ చెప్పదు కనుక నేనేమీ అడగలేదు. ఈ ఉత్తరం చూసి నువ్వేమనుకుంటున్నావో, నా నిర్ణయం సరైందో కాదో రాయి. నువ్వు చెప్తే నాకు ధైర్యంగా ఉంటుంది. పాప ఎలా ఉంది? మీ వారికి నా నమస్కారాలని చెప్పు. మీ ఇంట్లో అంతా బాగున్నారా? పాపకి నా ముద్దులు. నీ శశి. ఉత్తరం పూర్తి చేసి పిచ్చి శశి అనుకుంది కుముద. ఈ ఆలోచనలు ఎవరికీ తప్పవు. నువ్వు మరీ సెన్సిటివ్ కనుక ఇంకా సీరియస్గా తీసుకుంటున్నావు. మనం పెద్దవాళ్ళం, కష్టసుఖాలు తెలుసు కనుక పెళ్ళంటే వేడుక కాదని బాధ్యతని తెలుసు. అదే ఇంత ఆలోచించలేని వాళ్ళు పెళ్ళంటే ఏమిటో తెలియకుండా భయపడతారు. అన్నీ సర్దుకున్నాక ఈ భయాలు సిల్లీగా అనిపిస్తాయి. నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని ధైర్యం చెప్తూ శశికి ఉత్తరం రాసింది. శశి పెళ్లి రోజు వచ్చింది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు ఏమీ లేకుండానే పెళ్ళయింది. దగ్గర బంధువులు, ముఖ్యమైన స్నేహితుల్ని భోజనానికి పిలిచి ఇంకా కొందరికి సాయంత్రం చిన్న పార్టీ ఇచ్చారు. ప్రతిసారిలాగే జ్యోత్స్న వస్తుందా రాదా అని సందేహించారు. కానీ ఒకరోజు ముందే వచ్చింది. భర్త పని మీద హైదరాబాద్ వెళ్ళాడని బయలుదేరుతుంటే భయంగానే అడిగిందట. మా స్నేహితురాలి పెళ్ళి, నన్ను కూడా తీసుకువెడతారా అని. చంద్ర పెళ్ళి గుర్తుపెట్టుకొని ఏ కళనున్నాడో 4 రోజులకి నాతో తిరిగి వచ్చేసేటట్టయితే బయలుదేరు అన్నాడట. పెద్ద పిల్లని అత్తగారి దగ్గర వదిలేసి వచ్చింది. విశేషం ఏమీ లేదా అని అడిగింది చంద్ర. అంత అదృష్టం కూడానా? 4వ నెల. ఈసారి గండం గడిస్తే నా పిల్లల అదృష్టం. డాక్టరు ఖచ్చితంగా చెప్పింది. మా వారికి కొంచెం భయంగానే ఉంది, నేను పోతే పిల్లల్ని ఎవరు పెంచుతారా అని. ఈసారి పురిటికి ఇక్కడికే వచ్చి నా ఇష్టం వచ్చినట్టు చేయమన్నారు. నా ఇష్టం దాకా వదిలారంటే ఇదేదో. ఇంకా చెప్పబోతున్న జ్యోత్స్నకి కుముద చి నోర్మొయ్, అపశకునం మాటలు అని అడ్డుపడిందే కానీ ఆ ధోరణికి చాలా బాధపడింది. ఎలాంటి జ్యోత్స్న ఎలా అయిందని అనుకున్నారు చంద్ర, కుముద. సాయంత్రానికి నెమ్మదిగా వెళ్ళడానికి సిద్ధపడి చెప్పివద్దామని వధూవరులున్న వైపుకి వెళ్లారు. శశిని కదిలిస్తే కళ్ళనీళ్లు కురిసేటట్లున్నాయి. అతి కష్టం మీద నిగ్రహించుకుంటోంది. ఈ భయాలు నెమ్మదిగా అవే పోవాలి అనుకుంది కుముద. శశి స్నేహితుల్ని పరిచయం చేసింది ఎంతో కష్టం మీద. పరిచయాలయ్యాక రామకృష్ణ శశి వైపు తిరిగి, నీ స్నేహితుల్ని రేపు మానింట్లో పార్టీకి పిలవ్వా అని అడిగాడు. అంటూనే ఆ పని తనే చేశాడు. రేపు మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది, సాయంత్రం మీరు తప్పకుండా రావాలి. ఈ అనుకోని ఆహ్వానానికి ముగ్గురు తటపటాయిస్తూ ఉండిపోయారు. అతను మళ్ళీ శశిని హెచ్చరించడంతో శశికి కూడా మొహమాటం వదిలి పిలవక తప్పలేదు. ముగ్గురు తప్పకుండా వస్తామని చెప్పేదాకా వదలనివ్వలేదు శశిని రామకృష్ణ. శశి వాళ్ల కారులో దింపించింది వీళ్ల ముగ్గురిని. మర్నాడు తనని కూడా కలుపుకొని శశి వాళ్ళింటికి వెళ్లాలని ఇద్దరికీ చెప్పి ఇంటి దగ్గర దిగిపోయింది జ్యోత్స్న. కుముదతో పాటు చంద్ర కుముద వాళ్ళింటి దగ్గరే దిగింది. నీతో మాట్లాడాలి, పనుందంటూ. కొద్దిగా ఆశ్చర్యపడిన శశి ఉత్తరంలో రాసిందేదో ఇప్పుడు బయటకు వస్తుందని, చంద్ర బాధ ఏమిటో తెలుసుకుందామని తన ఆశ్చర్యాన్ని బయటపెట్టకుండా లోపలికి దారి తీసింది కుముద. ఇద్దరూ ఒక గదిలో కూర్చున్నారు. కుముద పాపని తమ్ముడికిచ్చి బయట తిప్పమని పంపింది. పెళ్లి కబుర్లు లోకాభిరామాయణం అయ్యాక కుముదే ప్రస్తావన తెచ్చింది. ఏమిటి చంద్ర అదోలా ఉన్నావు? ఏమైంది? నేను ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను. అనుకోని సమాధానం విని తెల్లబోయింది కుముద. చంద్రకి ఉద్యోగం ప్రాణమని తెలుసు. డాక్టరేట్ వచ్చి ఇన్నాళ్లైనా కనీసం ఉద్యోగ ప్రయత్నమైనా చెయ్యలేదని తన మీద విసుక్కునే చంద్ర ఈ మాటంటే నమ్మశక్యం కాలేదు కుముదకి. చదివిన చదువుకు సార్థకం ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. సంసారం గోంగూరాని కూర్చోకూడదు, అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చంద్ర పాలసీ. అదేమిటి? ఏమైంది? 2 ఏళ్లకి మీ ఆయనకి ఇప్పుడు నచ్చలేదా నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడం? ఇప్పుడు కాదు కుముదా, అసలు ఆయనకు ఎప్పుడూ ఇష్టం లేదని డాక్టరేట్ వచ్చేశాక నేను వచ్చేస్తానని అనుకున్నారని నాకు మొన్ననే తెలిసింది. అసలు ఏమైంది చంద్ర? నీకు అభ్యంతరం లేకపోతే మొదటి నుంచి చెప్పు. అభ్యంతరం ఏముంది? నీతో చెప్పడానికే వచ్చాను.
2 నెలల నుంచే నాలో నేను మదన పడుతున్నాను. నాకు ఉత్తరాలు రాయడం ఎంత బద్ధకమో నీకు తెలుసు కదా. శశి పెళ్ళికి నువ్వు తప్పకుండా వస్తావు. అన్నీ ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చునని అనుకున్నాను. మాట్లాడకుండా వినడానికే ఉన్నట్టు వింటూ కూర్చుంది కుముద. చంద్ర చెప్పటం మొదలుపెట్టింది. అసలు ఆయన్ని మా అన్నయ్య పెళ్లిలో కలిశాను అని తెలుసు కదా. మా అన్నయ్య మమ్మల్ని పరిచయం చేశాక చాలా స్నేహంగా మాట్లాడారు. ఎదురుగుండా ఉన్నది ఆడపిల్ల అని ఏ వికారాలు లేకుండా మాట్లాడితే నాకెంత సంతోషం అనిపించింది. స్నేహాన్ని కోరే మనిషి అనుకున్నాను. పైగా ఆడపిల్ల చదువుకోవాలని, అప్పుడే ముందు సంసారాలు తరువాత దేశం బాగుపడుతుందని మాట్లాడారు. చాలా విషయాల్లో మా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయి. అందుకే మా అన్నయ్య మధ్యవర్తిగా ఆయన పెళ్లి చేసుకోమని నన్ను అడిగితే సరేనన్నాను. అప్పటికి నాకు పిహెచ్డి రాలేదు. నేను ఉద్యోగం చేస్తూ రీసెర్చ్ పూర్తి చేసుకోవచ్చునంటే ఎంతో సంబరపడ్డాను. అది నాకు ముఖ్యం. మొదట ఇద్దరం చాలా హాయిగా ఉన్నాం. అక్కడ ఇక్కడ కూడా 7-8 నెలల క్రితం ఒకసారి నీకు కావాలంటే బెంగళూరులో ప్రయత్నిస్తే ఉద్యోగం దొరకదా అన్నారు. ఏదో మాట వరుసగా అంటున్నారనుకొని ఇక్కడ సీనియారిటీ అన్నీ వదులుకొని అక్కడ ఏ జూనియర్ పోస్ట్కో వెళ్ళడం ఎందుకని నా మనసులో ఉన్నమాట అనేశాను. తర్వాత ఇంకోసారి నేను ఇంత సంపాదిస్తుంటే నీకెందుకో ఈ ఉద్యోగం అంటే పరిహాసం అనుకుని చదువుకున్నందుకు ఏదో ఒకటి చెయ్యాలి, అయినా ఉన్న ఉద్యోగం ఈ రోజుల్లో ఎవరైనా వదులుకుంటారా అని సమాధానం చెప్పాను. కానీ నాకు అప్పుడే అనుమానం వచ్చింది. వెంటనే నా ఉద్యోగం గురించి ఎందుకలా అన్నారా అని. ఇవన్నీ నీ అనుమానాలేమో, ఆయన ఊరికే అన్నారేమో. ఊరికే ఇటువంటి ప్రస్తావన రాదని తెలిసి కూడా కుముద చంద్రకి ధైర్యం చెప్తున్నట్లు అంది. ఉత్తి అనుమానం కాదు. పోయినసారి సెలవులకి నేను బెంగళూరు వెళ్ళినప్పుడు ఆయన స్నేహితుడు ఒకరు వచ్చారు. వాళ్ళు చాలా చిన్ననాటి స్నేహితులు. నేను కాఫీ తెద్దామని లోపలికి వెళ్ళాను. నాకు వాళ్ళ మాటలు వినపడుతూనే ఉన్నాయి. అతని పెళ్ళి మా పెళ్ళయ్యాక అయింది. కొడుకు పుట్టాడట. భార్యని ఇంకా తీసుకురాలేదని ఏవేవో చెప్తూ ఈయన్ని ఏరా మీ ఇద్దరికి ఇంకా ఫ్రీగా ఉండాలనే ఉందా? మీకన్నా జూనియర్సు మేమంతా కుటుంబరావులమైపోతే అని అడిగాడు. మా మధ్య ఎప్పుడూ పిల్లల ప్రసక్తి రాలేదు. ఈయనేం చెప్తారా? ఈయనకి అసలు పిల్లలంటే ఇష్టం ఉందా లేదా వినాలని నేను వాళ్ళ సంభాషణ వింటున్నాను. ఏమన్నారు? పిల్లలంటే ఇష్టం లేదన్నారా? లేదు, అలా అన్నా బాగానే ఉండేది. నేనే పెంచుతానని, నాకు పిల్లలు కావాలని పోట్లాడేదాన్ని. మరేమన్నారు? నాకు పిల్లలెందుకురా, వాళ్ళకి నేనెవరో కూడా తెలియదు. నాన్నంటే తాతగారింటికి అప్పుడప్పుడు వచ్చే చుట్టం అని తప్ప. ఆ సమాధానం చెప్పిన ఆ కంఠం తీరుకి నేను రాయిలా అయిపోయాను. అలాంటి సమాధానం వస్తుందని కానీ ఆయన ఉద్దేశం అదని కానీ నాకిన్నాళ్ళు తెలియలేదు. ఎందుకలా అన్నారని నువ్వు అడగలేదా? ఎందుకన్నారని ముందు అడగలేదు, కానీ మీకు పిల్లలంటే ఇష్టమా అని అడిగాను. పిల్లలంటే ఇష్టం లేని రాక్షసుడిలా ఉన్నానా అని నన్నే ఎదురడిగారు. నాకేం చెప్పాలో తెలియలేదు. చివరికి సాహసించి అడిగేశాను, అలా ఎందుకన్నారని. ఏం చెప్పారు? వాడలు అడుగుతుంటే నా మనసులో మాట పైకి వచ్చేసిందన్నారు. అయితే నన్ను ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చేయమని అనలేదేమని అడిగాను. నువ్వే అర్థం చేసుకుంటావేమో, రీసెర్చ్ పూర్తయ్యాక వచ్చేస్తావని అనుకున్నాను. నాకెవరిని శాసించటం అలవాటు లేదు. పరిస్థితులని నువ్వే అర్థం చేసుకుని బాధ్యతను గుర్తిస్తే బాగుంటుందనుకున్నాను అన్నారు. అది నిజమే. ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా ఇది చెయ్యి అని నన్ను శాసించలేదు. ఎవరో ఏదో అంటారని అనుకుంటారని కాదు, కానీ ప్రతి నెల మీ నాన్న మీద దండెత్తడం నాకే బాగాలేదు. ఎంతైనా అల్లుణ్ణే కదా, నిన్నొక్కదాన్ని వేరుగా ఉండమనటం భావ్యం కాదు. అది మీ నాన్నగారిని బాధపెట్టినట్టవుతుంది అని కూడా అన్నారు. ఆయన అలా ఆలోచిస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. మాట్లాడటం ఒక్క క్షణం ఆపి మళ్ళీ మొదలుపెట్టింది. పెళ్లికి ముందు చదువుకున్న ఆడవాళ్లంటేనూ, ఉద్యోగం చేస్తూ సంసారం కూడా దిద్దుకునే ఆడవాళ్లంటేనూ మీకు గౌరవం అన్నారు కదా అన్నాను. ఇప్పుడు మాత్రం కాదన్నానా? అయితే నువ్వు దిద్దుకోవడానికి మనకి సంసారం లేదు కదా అదోలా నవ్వుతూ అన్నారు. ఆయన ఆలోచనలన్నీ ఆ నవ్వే చెప్పింది. నేనేం చెయ్యాలో నాకు అర్థం కాలేదు. తనంత తానుగా నన్ను ఉద్యోగం మానేసి రమ్మని ఆయన అడగరని తెలిసింది. ఆ పని నేనే చెయ్యాలి. చూస్తూ చూస్తూ ఉద్యోగం ఎలా వదులుకోవాలనిపిస్తుంది. అలా అని ఆయన్ని వదులుకోలేను. ఇన్నాళ్లైనా నేను పుట్టింట్లోనే ఉన్నానని ఎవరేమన్నా పట్టించుకోలేదు. మాకిద్దరికి ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టుంటాము అనుకున్నాను. ఆయనకే ఇష్టం లేదని తెలిసాక ఇప్పుడు అందరూ అనుకునే మాటలు వినిపిస్తున్నాయి. ఇంట్లో పరిస్థితి అలాగే ఉంది. పిల్లల పెళ్ళిళ్ళు చేశాక తల్లిదండ్రులకి బాధ్యత తీరాలి కదా. నా వల్ల వాళ్ళకేమీ తీరలేదు. చెల్లాయి పెళ్లి చేయాలంటే పెద్దమ్మాయి పెళ్ళైనా ఇక్కడే ఎందుకుందని ఒక ప్రశ్న.
అల్లుడు ఇల్లరికమా అని కొందరి సందేహం. ఇలాంటివే ప్రశ్నలెన్నో. ఎటూ చెప్పలేక పెద్దవాళ్ల బాధ. అందుకే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. పూర్తి చేసి ఊపిరి పీల్చుకుంది. కుముద కొంచెంసేపు మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా అంది. చంద్ర, ఆలస్యంగానైనా నీ బాధ్యత నువ్వు తెలుసుకున్నావు. నువ్వు చేస్తున్నది మంచి పని. ఉద్యోగం కావాలంటే అక్కడే దొరక్కపోదు. నీకు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. జీవితంలో పరిస్థితులతో రాజీ పడకపోతే కష్టం. అందరినీ బాధ పెట్టి నిన్ను నువ్వు బాధ పెట్టుకొని ఈ ఉద్యోగం ఎవరిని ఉద్ధరించడానికి? ఒక రకంగా నాకన్నా నువ్వే అదృష్టవంతురాలివి. కొన్నాళ్లైనా నీ చదువుని సార్థకం చేసుకున్నావు. అసలు మనమే ఒకలాంటి అయోమయ స్థితిలో ఉన్నాం. చదువుకున్నందుకు ఉద్యోగం చెయ్యాలి అనుకుంటాం. దానితో పాటు ఇల్లు, సంసారం అన్నీ ఒకే చోట కుదరాలంటే ఎంతమందికి సమకూరుతుంది? మనం అటు పాతకాలం వాళ్లలాగే ఇల్లే వైకుంఠం అనుకోలేం. పోనీ అని ధైర్యంగా నాకిదే కావాలి, నేను ఇలాగే ఉంటాను అని అనలేం. మరి మన ఈ సమస్య తీరే దారి? వేరే దారి ఏమీ లేదు. ఎవరి దారి వాళ్ళు చూసుకోవలసిందే. ఇది ఒకళ్ళకి చెప్తే అర్థమయ్యేది కాదు. నువ్వు ఉన్న ఉద్యోగం వదిలేయడం కొందరికి పిచ్చితనంగా కనపడొచ్చు. కానీ నీ జీవితం ఏమిటో నీకు తెలుసు కదా. నా సంగతే చూడు. ఎక్కడో అక్కడ ఉద్యోగం దొరకదా? ప్రయత్నిస్తే అంటారు. నా బాధలేమిటో బాధ్యతలేమిటో ఎవరికి తెలుసు? నీకు ఇంకో సంగతి చెప్పనా? నేనేదో అన్నీ తెలిసిందానని నీకు సలహా చెప్తానని అన్నావు, కానీ నాలోనూ ఈ అసంతృప్తి ఉంది. ఒక్కొక్కసారి తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తుంటే పిచ్చెక్కినట్టుంటుంది. ఎంత శక్తి, టైము, డబ్బు ధారపోసాం ఈ ఉపయోగం లేని చదువుకి అనిపిస్తుంది. అప్పుడేదో భూతం ఆవహించినట్టు అందర్నీ ఏదో చేసి కోపం తీర్చుకోవాలనిపిస్తుంది. అది కాసేపటికి చల్లారుతుందనుకో. ఒకసారి ఏమైందో తెలుసా? ఆయన స్నేహితులు ఎవరో వచ్చారు. నా భార్య కుముద MA PhD అని పరిచయం చేశారు. సాధారణంగా నా డిగ్రీ చెప్పరు. అప్పుడెందుకు చెప్పారో మరి. వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారండి అని అడిగారు. ఏం చేయటం లేదంటే ఒకటే ఆశ్చర్యపోవడం. పైగా ఏదో ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగా ఉంటే నేనేం చెయ్యకుండా ఉన్నట్టు మాట్లాడటం. ఇంత చదువుకుని ఊరికే ఇంట్లో ఉండటం ఏమిటండి? ఉద్యోగం చేయొచ్చుగా సరదాగా అని ఓ బోడి సలహా నా నెత్తిమీదికి భూతమెక్కింది. ఏదో సామెత చెప్తారే, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకని అలా అయింది నా పని. ఆ కోపం వాళ్ళు వెళ్ళగానే మా ఆయన మీద చూపించాను. పాపం ఆయనకేమీ అర్థం కాలేదు నేనెందుకు చిరాగ్గా ఉన్నానో. అప్పుడేమీ మాట్లాడకుండా ఊరుకొని నా కోపం చల్లారాక అడిగారు ఎందుకలా ప్రవర్తించానని. ఏం చెప్పాను? ఆయనకే ఓ చిన్న పాఠం చెప్పాను. నన్నెవరైనా క్వాలిఫికేషన్ ఉండి ఉద్యోగం ఎందుకు చేయటం లేదని అడిగినప్పుడు, దేశంలో అవసరమైన వాళ్లకే ఉద్యోగాలు దొరకటం లేదు. అవసరాలకు లోటు లేకుండా గడుస్తున్న నేను కాలక్షేపం కోసం ఇంకొకళ్ళకి పోటీగా ఎందుకు వెళ్ళాలని ఉద్యోగం చేయటం లేదని ఆయన చెప్పాలని చెప్పాను. నవ్వింది కుముద. ఇదెక్కడి లాజిక్? నీ బదులు ఆయన సమాధానం చెప్పడం ఎందుకు? అయోమయంగా అడిగింది చంద్ర. ఇది లాజిక్ కాదు, సైకాలజీ. మనం ఏదైనా పని చేసినప్పుడు అది మంచి పని అని ఎవరైనా పొగిడితే తృప్తిగా ఉంటుంది కదా. అలాగే ఏది చెయ్యనప్పుడు కూడా మనం చెయ్యకపోవడము మంచికేనని మన వాళ్ళు సపోర్ట్ చేస్తే అదో రకం తృప్తి. ఎవరైనా నన్ను ఉద్యోగం చేయటం లేదే అని అడిగారనుకో, మా వారు నేను చేయాల్సిన ఉద్యోగం ఇంకో అవసరం ఉన్నవాళ్ళు చేసుకుంటారని అన్నప్పుడు ఇంకొకళ్ళ కోసం త్యాగం చేసినంత తృప్తిగా నాకుంటుంది. పైగా నేను ఇల్లు వదిలి పెడితే మా వారికి ఇబ్బంది. ఆయన కోసం నేను ఇంట్లోనే ఉన్నాననుకుంటే ఇంకో తృప్తి. ఆ భూతం నెత్తికెక్కినప్పుడు ఇలా అనుకోకపోతే ఆ పూటకి మన మనసు, ఇల్లు కూడా నరకమనుకో. ఇదంతా మనం అనుకోవడమేనని నీకు తెలుసు కదా. ఈ ఉత్తుత్తి తృప్తి నీకు సిల్లీగా అనిపించదా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు కాదా? ఇందులో మోసం ఏముంది? ఏదైనా మనం అనుకోవడంలోనే ఉంది. చదువుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళి ఉద్యోగం చేయాలంటే మన దేశంలో ఇంకా ఎంత కాలానికి సాధ్యమవుతుంది? పెళ్లి చేసుకున్నాక చెరో చోట ఉద్యోగాలు చేసుకుంటూ విదేశాల్లోలాగా ఉందామంటే మనమున్న వాతావరణం ఎంతవరకు సహాయపడుతుంది? తగినంత అవసరం లేనప్పుడు మన మనసులే అందుకు ఒప్పుకుంటాయా? అలా ఒప్పుకోని పక్షంలో ఇప్పుడు నువ్వెందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు? ప్రశ్నల వర్షం కురిపించింది కుముద. నాకు తల తిరిగిపోతోంది ఇదంతా ఆలోచిస్తుంటే. మనం ఏదో అనుకుని ఎన్నెన్నో ఆశలతో చదువుకుంటాం. చివరికి అన్నీ ఇలా తలక్రిందులవుతాయి. తల పట్టుకుంది కుముద.
జీవితం వేరు, ఆశ వేరు చంద్ర. జీవితంలో అవసరాన్ని మించి దేని గురించి ఆలోచించకూడదు. ఏదైనా ఇంతే. అందులో లేని దాని గురించి ఆలోచిస్తుంటే ఆ లోటు మరీ భయంకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి అది లేకపోతే బతికే దుర్భరం అన్నంత ఇదిగా ఉంటుంది. ఆశలన్నవి అందరికీ ఉంటాయి. అవి అన్నీ తీరుతాయా? అలా కోరుకున్నవన్నీ తీరితే మనం మనుషులం ఎందుకవుతాం? ఉన్నదాంతో తృప్తిపడటం మంచిది. అదే చేత కావటం లేదు కుముదా. నేర్చుకోవాలి. మా అమ్మనే చూడు, స్కూలుకు వెళ్ళి చదువుకోవాలన్న కోరిక ఆవిడికి తీరలేదు. పిల్ల పెద్దదైంది, పెళ్లి చెయ్యాలని స్కూలు మాన్పించారట. అందుకే ఎప్పుడు నా సరదా నా పిల్లలు తీరుస్తున్నారు. నాకు లేని అదృష్టం వాళ్ళకు అబ్బింది. ఎవరెంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చెప్పిస్తానని అంటుంది. మన అమ్మలు చదువుకోవాలనే సరదా మనం తీర్చాం. ఉద్యోగం చేయాలన్న మన సరదా మన పిల్లల వల్ల తీరుతుందేమో. అయినా ఇంకా ముందు ముందు అవకాశం రాదని ఎందుకు అనుకోవాలి? కొన్ని బాధ్యతలు నిర్వహించి పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యాక ప్రయత్నిద్దాం. క్వాలిఫికేషన్ ఉంది కదా అని నాకు నేను నచ్చచెప్పుకుంటూ ఉంటాను. నేను కూడా అలాగే అనుకోవాలేమో. అంత నిస్పృహగా మాట్లాడకు. నువ్వు వెంటనే రిజైన్ చేయటం ఎందుకు? కొన్నేళ్ల సర్వీస్కి కొన్ని నెలలు సెలవిస్తారేమో కదా. ఇంకా అదొక ఆశ. ఒకసారి వెళ్ళాక మళ్ళీ రావటం జరుగుతుందా? జరగదని ఎందుకు అనుకోవాలి? నువ్వు వీలైనంత సెలవు పెట్టు. ఈలోగా నీకు బెంగళూరులో ఉద్యోగం రావచ్చు. లేకపోతే మీ వారికే ఏ ట్రాన్స్ఫరు రావచ్చు కదా. అటువంటి ఆశ లేదేమో. అయినా సెలవు పెడితేనే బాగుంటుందేమో. కానీ ఒకసారి వెళ్ళాక నేను మళ్ళీ రాగలనని అనుకోను. రావద్దు, రమ్మని ఎవరన్నారు? ఒక్కసారిగా ఉద్యోగం వదిలేశానో అన్న బాధ నీకుండదు. నీ సంసారంలో నువ్వు పడితే ఉద్యోగం బదలడానికి అప్పుడు నీకింత బాధగా ఉండదు. అందుకే ముందు సెలవు పెట్టమంటున్నాను. టైం ఎలా గడుస్తుంది పని లేకుండా? పుస్తకాలు చదువు. ఇన్నాళ్ళు సబ్జెక్టేగా చదివింది, ఇంకా అన్ని రకాలవి చదువు. మీ వారి సరదా తీర్చు. చంద్రమోహం ఎర్రబడింది. వాతావరణం తేలికైంది. కుముదతో మనసులో భారం చెప్పుకున్నాక ఎంతో రిలీఫ్గా ఫీల్ అయింది చంద్ర. ఏమో, కుముద అన్నట్టు తర్వాత తనే తేలిగ్గా ఈ ఉద్యోగం వదిలేస్తుందేమో. తొందరపడి తను ఏ నిర్ణయం తీసుకోలేదని కుముద ధైర్యం చెప్పాక ఇంకొస్తానని లేచింది. మనసులో ఏ ఆలోచనలు పెట్టుకోవద్దని, జీవితంలో సాధ్యమైనంత సుఖంగా బతకడానికే ప్రయత్నించాలని చంద్రని మళ్ళీ ఓసారి హెచ్చరించి రిక్షా ఎక్కించి రిక్షా కనపడేటంత వరకు గేట్లోనే నిలబడింది. ఎవరో ఇద్దరు రోడ్డు మీద ఎదురుగా వస్తున్నారు. అందులో ఒక అతను తననే పరీక్షగా చూడటం చూసి తను కూడా అతని కేసి చూసింది. కానీ ఎక్కడా చూసిన గుర్తు రాలేదు. రిక్షా వైపే చూస్తున్న తను వాళ్ల మాటలు వినటం లేదనుకుని చూస్తున్న తను రెండో వ్యక్తితో అంటున్నాడు, అరే ఈ అమ్మాయా? వీళ్ళు మేము యూనివర్సిటీకి ఒకే బస్సులో వెళ్ళేవాళ్ళం. వీళ్ళు నలుగురు. వీళ్ళని వెన్నెల కన్నెలు అనేవాళ్ళు. అంతా ఎప్పుడూ నలుగురు కట్టగట్టుకుని కలిసే ఉండేవాళ్ళు. మిగిలిన వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఇంకేం వినిపించటం లేదు. వీళ్ళు నలుగురు వెన్నెల కన్నెలు. భగవంతుడా, ఈ వెన్నెల కన్నెలకి పూర్తి పూర్ణిమ లేకపోయినా అసంతృప్తి అనే అమావాస్య లేకుండా చూడు. ఇంకేం వద్దు మనసులోనే ప్రార్థించింది. సందు తిరిగిపోతున్న రిక్షాలోంచి చెయ్యి ఊపింది చంద్ర. తిరిగి చెయ్యి ఊపి, రేపటి నుంచి నలుగురివి 4 దారులు. ఎవరెవరు ఎలా కలుసుకుంటారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు శశే మీడియేటర్. మళ్ళీ నలుగురు ఒక్కసారి కలుస్తారో లేదో కూడా తెలియదు. కుముద ఆలోచిస్తూ గేటు మూసింది. సమాప్తం. వెన్నెల కన్నెలు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.